యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం మీ అందరికీ తెలిసిందే. ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. నీ దయతో ఈవేళ మేమంతా కూడా ఇక్కడ చేరి నిన్ను ఆరాధించడానికి ఆదివారం మొదటి కూటంలో అవకాశం ఇచ్చావు. స్తోత్రం తండ్రి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సాతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. దేవా, మీరు మీ ప్రత్యక్షతను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రము, 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 స్తోత్రం ప్రభా. మీరు మాట్లాడండి తండ్రి. నీ దాసుడు అయోగ్యుడ, పాత్రుడు. నీ కృపచేత నీ దాసుని మరుగు చేసి నీవే మా అందరికీ కనబడి మాట్లాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి ప్రార్థన మనవులకు జవాబులు పొందామని కూడా నమ్ముతూ నిన్ను విశ్వాసముతో స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం ఆరంభం చూస్తే ఆదాము హవ్వలకి అనేకమైన ఆజ్ఞలు ఇవ్వబడలేదు. ఆదాము హవ్వలకి ఇవ్వబడిన ఆజ్ఞ ఒక్కటే, ఈ తోటలోని చెట్ల ఫలములన్నిటినీ కూడా నువ్వు తినొచ్చు, కానీ మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ చెట్టు పండును మాత్రం నువ్వు తినొద్దు అనేది ఒక్కటే ఆజ్ఞ. తర్వాత మోషే ధర్మశాస్త్రం లైన్లోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి అనేక రకాలైన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞల్లో టాప్గా చెప్పదగ్గ ఆజ్ఞలు, స్పెషల్గా మోషేకి రాతి పలకలతో ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే ఉంటాయి. ఈ 10 ఆజ్ఞలు మీకు అందరికీ దాదాపు తెలిసే ఉంటాయని నేను అనుకుంటున్నాను. మానవ జాతి ఆరంభంలో దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ ఒక్కటే. ఎన్ని? ఒక్కటి. తర్వాత మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలు 10. ఈ 2 మనకు తెలుసు. ఈ 10 ఆజ్ఞలను పక్కన పెడితే ఇంకా మరికొన్ని ఆజ్ఞలు ఇశ్రాయేలు జనాంగానికి, మరికొన్ని ఆజ్ఞలు లేవీయులకి ఇవ్వబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతవరకు పక్కన పెడితే ఇక యేసు ప్రభు క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అసలు ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? పాత నిబంధన రద్దు చేసి క్రొత్త నిబంధన స్టార్ట్ చేశాడు కదా. మరి ఈయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? ఆయన అంటాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటారు అంటాడు. ఆజ్ఞల్ని గైకొంటారు అంటే మొత్తానికి ఏదో ఈయన కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిటి యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞలు అనేది ఓ ప్రశ్న. ఆజ్ఞలేంటో తెలిస్తే వాటిని మనం స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. చాలా ఉంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను అన్నీ ఉన్నాయి. అన్నింటిలో శిష్యులతో కొన్ని సంగతులు మాట్లాడాడు. టోటల్గా మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటి మీరు ఎవరైనా చెబుతారా? యేసు ప్రభు వారు మనకిచ్చిన ఆజ్ఞలు ఎన్ని? అవి ఏవి? మైక్లో చెప్పు సలోమి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. మొదట నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. రెండవది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు.
ఈయన ఇంకేమైనా ఇచ్చాడా? ఈయన ఇంకేమైనా ఇచ్చాడా? యేసు ప్రభు వారు చెప్పింది ఈ రెండేనా? ఇంకేం ఇవ్వలేదా? ఇప్పుడు ఆలోచించి మళ్ళీ నాకు ఆన్సర్ చేయండి. యేసు ప్రభు వారు ఇచ్చింది ఈ రెండు ఆజ్ఞలేనా? ఇంకా ఏమైనా ఇచ్చాడా? సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అన్నాడు. బాప్తిస్మం పొందాలన్న హెచ్చరిక ఇచ్చాడు. తర్వాత న్యాయమును కనికరమును విడిచిపెట్టొద్దు, వాటిని కలిగి ఉండాలన్నాడు. ఇంకా వ్యభిచారం చేస్తేనే తప్పు కాదు, ఒక స్త్రీని మోహపు చూపు చూచిన వాడు అప్పుడే తన హృదయం మంది ఆమెతో వ్యభిచరించిన వాడు అవుతాడు అనే మాట చెప్పాడు. కాబట్టి మోహపు చూపు కూడా ఛాన్సీ లేదు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను ఎత్తుకుని ప్రతిదినము నన్ను వెంబడించాలన్నాడు. ఇట్లాగా యేసు ప్రభువారు అనేక విషయాలు చెప్పాడు, ఆజ్ఞ రూపకంగా కనపడతాయి. ఇంతవరకు మీకు గ్రహింపు ఉంది. కొంచెం బైబిల్ చదివినా ఈ విషయాలు కొంచెం గ్రహింపు ఉంటుంది మీకు. అయితే ఇప్పుడు నేను కొన్ని చెప్పాను, ఇలా వెతుక్కుంటే చాలా ఉన్నాయి. సహోదరుని ద్వేషించొద్దు, అనవసరంగా వ్యర్థుడాన్ని పలకవద్దు, ఒకడు వేస్ట్ ఫెలో అంటారు. ఒక మనిషిని చూసి వేస్ట్ ఫెలో అంటే ఆ వేస్ట్ ఫెలోని అంటే ఏ పనికి పనికిరాని ఒక వ్యర్థుణ్ణి దేవుడు చేస్తే మరి దేవుడు ఒక పనికిమాలిన పని చేసినట్ట? ఒక మనిషిని చూసి వేస్ట్ ఫెలో అంటే వాడు వేస్ట్ ఫెలో కావచ్చు. ఈ వేస్ట్ ఫెలోని చేసిన ఆయన పరిస్థితి ఏంది అంటే ఈ పనికిమాలిన వాళ్ళని తయారు చేసుకునే పనికిమాలిన పనులు ఆయన ఉంటాడా? ఆయన అంటూ ఈ వ్యక్తిని చేశాడంటే వేస్ట్ ఫెలో ఎందుకు అవుతాడు? వాడితో కూడా ఏదో పనుంది దేవుడికి. నీకు పనికి రాకపోవచ్చు, దేవుడికి పనికి వస్తాడు వాడు. పనికి మాలిందానా అంటావు, పనికి మాలిందానా అంటావు, నీకు పనికి రాలేదేమో, కానీ దేవునికి పనికి వచ్చింది కాబట్టి ఆ పర్సన్ చేసుకున్నాడు దేవుడు. సో ఇక్కడ వేస్టేజ్ ఏది లేదు. దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా ఉపయోగపడిద్ది. ఎవరికి? నీకు నాకు కాకపోయినా దేవునికి ఉపయోగపడిద్ది. ఆ వ్యక్తితో ఎక్కడో ఏదో పనుంది, అందుకే దేవుడు చేశాడు. ఎక్కడ ఎవ్వరు వ్యర్థులు లేరు, వేస్ట్ లేదు. కాబట్టి నువ్వు నీ సహోదరుని చూచి వ్యర్థుడా అనవద్దు అన్నాడు. నిర్హేతుకముగా ద్వేషించొద్దు అన్నాడు. అన్యాయముగా తీర్పు తీర్చొద్దు అన్నాడు. ఇలాగా యేసు ప్రభు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పిన ఆజ్ఞలు ఎన్ని అంటే మనం టూకీగా లెక్కేసుకున్న చాలా వస్తాయి. చెల్లి ఏం చెప్పింది, ఏమి ఇచ్చాడమ్మా ఆజ్ఞలు అంటే, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు, ఈ రెండే అన్నది. మరి ఇప్పుడు నేను చెప్పిన ఎన్నో సలోమే అవునా? ఇవన్నీ యేసుప్రభు చెప్పినాయి కాదా? ఇవన్నీ ఆజ్ఞలు కాదా? నీ పై బట్టను ఆశిస్తే నీ వస్త్రాన్ని కూడా ఇచ్చేసేయమన్నాడు. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. నిన్ను అప్పు అడగ గోరువా అని వైపు నుంచి నీ ముఖం తిప్పేసుకోవద్దు అన్నాడు. ఇతను కనపడుతున్నాడు, ఇతనికి నా ముఖం చూపించానంటే ఏదో ఒక సహాయం అడుగుతాడు అని దీనుడైన వానికి నీ ముఖం చాటు చేయవద్దు, ఇవ్వు అన్నాడు. ఆజ్ఞ కాదా? మీరు ఎవరికి నీ అచ్చి ఉండవద్దు అన్నాడు. ఆజ్ఞ కాదా? చెప్పండి. ఇలాగ లెక్కేసుకుంటా పోతే అంటే ఏంటి? ఎవరికి అప్పు ఉండొద్దు అంటే అర్థం ఏంటి? వాని దగ్గర నువ్వు తీసుకున్నావు కాబట్టి తప్పకుండా వాని రుణం వానికి తీర్చు. లేదనుకో, నీ దగ్గర ఉన్నది ఎంతవరకు న్యాయంగా నీ దగ్గర ఉంది అంతవరకు తీసుకెళ్ళి ఇచ్చి, ఇంతవరకే బాబు నా శక్తి అని చెప్పు. అమాంతం ఎగ్గొట్టేయొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాడు. అలాగే కష్టపడ్డ వాని కష్టం కొలది వాని జీవితం వానికి ఇవ్వు. వాడి కష్టాన్ని నీ దగ్గర పెట్టుకొని వాడి చేత పని చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టే దరిద్ర పని చేయొద్దు.
కష్టపడ్డ వాడికి ఇవ్వాల్సిన కూలి వానికి ఇచ్చేసే, లేకపోతే నీ దగ్గర వాడి కూలి మొరపెట్టిద్దని యాకోబు పత్రికలో ఉంది. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు చెప్పిన మాటలేగాక అపోస్తలుల ద్వారా కూడా అనేకమైన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ ఆజ్ఞలన్నీ ఎలా ఉంటాయంటే, నువ్వు ఆడతాను పాడతాను లోకస్తుల్లాగా అన్నా కూడా వాక్యం ఒప్పుకోదు. అల్లరితో కూడిన ఆటపాటల్ని వాక్యం ఒప్పుకోదు. ఒకడి మీద అసూయ పెట్టుకుంటే వాక్యం ఒప్పుకోదు. అసూయ పెట్టుకోవద్దు. క్షమించలేని మనసు కలిగి ఉండొద్దు. క్షమించాలి. మీరు క్షమిస్తేనే మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు క్షమించకపోతే మీరు కూడా క్షమాపణ పొందరు, జాగ్రత్త అనే మాట అన్నాడు. ఇది ఆజ్ఞ కదా? చెప్పండి, ఆజ్ఞ కాదంటే మనం ఎవరిని క్షమించొద్దు. పేతురు అడుగుతాడు, ఎన్నిసార్లు క్షమించాలి ఏంటి ప్రభు? 7 సార్లు సరిపోయిద్ది అంటే 70 ఏళ్ల మారులు క్షమించు అన్నాడు. అంటే 70 సంవత్సరాలు ఒక మనిషి ఆయుష్కాలం. నీ బతుకంతా క్షమిస్తానే ఉండాలి బాబు నువ్వు అన్నాడు. ఎందుకో తెలుసా? నీ బ్రతుకంతా చిన్నదో పెద్దదో నీ వల్ల లోపాలు జరుగుతాయి. నువ్వు ఎప్పుడు దేవుణ్ణి వేడుకుంటానే ఉంటావు. తండ్రి, ఈరోజు నేను నోరు జారాను, లేకపోతే ఏదో దురాలోచన చేశాను, ఏదో పొరపాటు పడబోయాను, తండ్రి నన్ను క్షమించని నువ్వు 7 సార్లే అడిగి ఊరుకుంటావా దేవుణ్ణి? నీ బ్రతుకంతా అడుగుతానే ఉంటావు కదా. పొద్దున్నే లేచో లేకపోతే సాయంత్రం కాడికి దేవుని దగ్గరికి పోయో, దేవా నన్ను క్షమించు ప్రభా, నా దోషాలు పరిహరించు ప్రభా, కోపడ్డానయ్యా, తిట్టానయ్యా, కొట్టానయ్యా, లేకపోతే ఎట్లా చేశానా ఏదో చెప్తావుగా, పోయి క్షమించమని. డైలీ నువ్వు తండ్రి దగ్గరికి పోయి క్షమించు అని అడిగినప్పుడు డైలీ నువ్వు కూడా నీ సహోదరులను క్షమించబద్ధుడవై ఉన్నావు బాబు. నువ్వు కూడా నీ పట్ల పొరపాటు చేసిన వారిని క్షమించబద్ధురాలవై ఉన్నావమ్మా బుజ్జి. క్షమించాలి. క్షమించని నీవు క్షమించమని దేవుడిని ఎట్ట అడుగుతా అని ఏం చెప్పాలి? ఆయనే చెప్పాడు, పేతురికి చెప్పాడు. 7 సార్లు క్షమించి వదిలేసేదంటే మరి 7 సార్లు తండ్రి నిన్ను క్షమించి ఆ తర్వాత తన్నొచ్చా నిన్ను? అట్లే ప్రభా, బతుకంతా క్షమించాలని కోరుకుంటున్నావు కదా, అంతే కదయ్యా. మరి అట్లయితే నువ్వు కూడా ఎదుటి వాళ్ళని బతుకంతా క్షమించడానికి తీర్మానం చేయి. ఇది ఆజ్ఞ. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు మనకు ఆజ్ఞారూపకంగా కనబడతాయి. దేవుడు చేయొద్దు అన్న ప్రతిదీ ఆజ్ఞే, చెయ్యి అన్న ప్రతిదీ ఆజ్ఞే. ఇక మనకి ఎన్ని చెప్పాడో చూడు. నువ్వు చేయాల్సిన న్యాయం అవతల వాడికి చేస్తూ వాడి దగ్గర నుంచి లంచం ఆశించొద్దు. వాడు ఇష్టపడి కృతజ్ఞతగా ఏదైనా కాను చేతిలో పెడితే అది వేరే సంగతి, కానీ బలవంతంగా వాడి దగ్గర నుంచి మనీని తీసుకోవటానికి ట్రై చేయొద్దు అని మాట చెప్పాడు. కీర్తనల్లో ఉంది. తర్వాత నూతన నిబంధనలో కూడా ఆ తరహాలో కనిపించే కొన్ని సంగతులు కనపడతాయి మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా వస్తాయి. అయితే ఇప్పుడు చెప్పండి, యేసయ్య చెప్పిన ఆజ్ఞలు 2 లేకపోతే అంతకంటే ఎక్కువ? ఎక్కువ లేకపోతే 2? ఎక్కువే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్. మన సలోమి మాత్రం చేయత్తలా. నేను చెప్పింది కరెక్టే, 2 అంటుంది. ఎందుకో సలోమే చెప్పిద్ది, వినండి. చెప్పు సలోమి, ఎందుకు 2 అన్నావు? చెప్పు సలోమి. పాప సలోమికి ధైర్యం చేయాలట్లేదు, నేనే చెబుతా. విషయం ఏంటంటే సలోమి చెప్పిందే కరెక్టు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. సలోమి చెప్పిందే కరెక్టు, 2. నిజంగా అండి. ఒరే ఇన్ని చెప్పి మళ్ళీ 2 అంటావు అనుకోవద్దు, నిజంగా 2. నా కాడి సులువు నా భారము తేలిక అన్నాడా లేదా? మరి ఇప్పుడు నేను ఇన్ని చెప్పాను. మోహపు చూపు చూడొద్దు, పొరుగు వాడిది ఆశించొద్దు, వాడికి అన్యాయ తీర్పు తీర్చొద్దు, వాడి దగ్గర లంచం ఆశించొద్దు, వాడి మీద అసూయపడొద్దు, మత్సరపడొద్దు, ఈర్ష్యపడొద్దు, ద్వేషించొద్దు, మన భార్యను ఆశించొద్దు.
వాని వెండింది బంగారాన్ని ఆశించొద్దు. వాడు ఏదైనా ఆపదలో ఉండి సహాయం అడిగితే మొహం చాటు చేసుకోవద్దు. 100 రూపాయలు అడిగితే కనీసం 10 రూపాయలు, 10 రూపాయలు లేకపోతే 5 రూపాయలు, అది కూడా లేకపోతే రూపాయు. అంతేగాని ఇది కనపడితే నేను ఎంతో కొంత ఇవ్వాల్సి వచ్చిందని మొహం చాటేసుకోవాలి. ఇట్లా ఇన్ని చెప్పుకుంటూ ఇన్ని ఆజ్ఞలు చెప్పుకొచ్చి కుప్ప ఆజ్ఞలు చెప్పి నా కాడి సులువు నా భారము తేలిక అనే మాట మాట్లాడితే యేసయ్య. ఆయన అన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అదిగో ఎక్కడ సులువుగా ఉన్నాయి, ఆడ తేలిగ్గా ఉన్నాయా? ఒక్కతే భార్య ఉండాలంట, ఒక్కడే భర్త. పాత నిబంధనలో చూడు, ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను చేసుకున్నాడు. మన సొలొమోన్ గారిని చూడండి, అసలు ఆస్తుల సంగతి ఏమో కానీ స్త్రీలతో కళకళలాడిపోయాడు మహావైభవంతో. క్రొత్త నిబంధనలోనేమో నీ భార్యను తప్ప పరస్త్రీని మోహపు చూపు కూడా చూడకూడదండి. మోయశక్యం కానీ బరువులు పెట్టినట్టు మానిత్యని కనపడుతుంటే నా కాడి సులువు నా భారం తేలిక అనే మాట మాట్లాడతావేంటి? అసూయ పడొద్దంటావు, దాతృత్వం చూపమంటావు, కనికరం చూపమంటావు, క్షమించమంటావు, ఆపదలో ఉన్నవాడిని ఆదుకో అంటావు, ముఖం చాటు చేసి వెళ్ళొద్దంటావు, కష్టపడ్డ వాడికి ఇవ్వమంటావు, నీతి ప్రవర్తన కలిగి ఉండంటావు, మంచితనం కలిగి ఉండంటావు, సాత్వికంగా ఉండంటావు, దీన మనసు కలిగి ఉండంటావు, బాప్తీసం పొందంటావు, మానక ప్రార్థన చేయంటావు. ఎంత శాఖరి ప్రార్థన మామూలుగా ఉందా? ఇన్ని చెప్పి అసలు నేను చాలా సింపుల్గా మీకు అసలు బరువే లేకుండా చేశాను అంటావే ఏందయ్యా అని అడగాలనిపిస్తుందా? అడుగుదాం. ఆయనే ఉంటాడు తెలుసా, మనకు సింపుల్ సమాధానం ఇస్తాడు. నువ్వు చెప్పినవన్నీ నిజమే, ఇవన్నీ చేయొద్దన్నమాట నిజమే నేను, కానీ వాటన్నిటినీ నువ్వు వేరే కోణంలో అర్థం చేసుకుంటున్నావు. నేను చెప్పిన ఈ 2 ఆజ్ఞల్లోంచి చూడు వాటిని, అసలు ఒక్కటి కూడా నీకు భారం అనిపించదు, న్యాయమే అనిపిస్తుంది అంటాడు యేసయ్య. నేను చూపించిన ఆజ్ఞల కోణంలో నుంచి చూడు, అప్పుడు నేను చెప్పిన నియమాలన్నీ కూడా నీకు భారం అనిపించవు కానీ న్యాయం అనిపిస్తాయి అన్నాడు. 2 సార్లు చెప్పా, ఇంకోసారి చెప్పేదా అవసరం లేదుగా. రైట్, ఏందో చూద్దాం. మొట్టమొదటిది, నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. చూడండి, ప్రభు చెప్తున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువు. త్వరగా. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేది ఆయన అడిగెను. భలే సమాధానం చెప్తున్నాడే ఈయన అని శాస్త్రుల్లో ఒకడు వచ్చి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ఒక్క ఆజ్ఞ ఏదని అడిగితే అయినా 2 ఆజ్ఞలు చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాడంటే, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు. రెండవది, నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించు. ఇది 2వ ఆజ్ఞ. 2 ఆజ్ఞలు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడో మీరు చూడండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య చెప్పిన ఆజ్ఞలన్నీ ఎన్ని? మీకు దండం పెడతాను, నోరు తెరిచి అందరూ చెప్పండి. ఏమో 2. ఏంటో చెప్పండి. మొదట నీ ప్రభువుని, రెండవది నీ పొరుగువాన్ని. ఇంతే కదా ఆయన చెప్పింది. ఇంకెక్కడ రిస్క్ ఉంది చెప్పు? సింపుల్, 2. దేవుణ్ణి ప్రేమించు, పక్కోడిని ప్రేమించు, అయిపోయింది. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి, కంటత అలాగే చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి, రెండోది ఏం చేయాలి, మళ్ళీ చెప్పండి. రైట్. దేవుణ్ణి ప్రేమించాలి, పక్కని ప్రేమించాలి. సరే వినండి. ఫస్ట్ మూలవాక్యం మనం ఏం చదివా? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడా లేదా? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను. రైట్. ఇంతకు ఆజ్ఞలు ఏంటి చెప్పండి. పైకి చూపించినప్పుడు మళ్ళీ అయిపోయింది. యేసయ్యా నువ్వంటే నాకెంతో ఇష్టం తెలుసా, ఎంత ప్రేమ తెలుసా అంటే, మరి నా ఆజ్ఞలు గైకొంటున్నావా అంటాడు. 2గా ప్రభా, దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను ప్రేమించాలి, రెండవది నా పొరుగువాన్ని ప్రేమించాలి. చేస్తున్నా ప్రభువా. ఉన్న మెలికంతా అక్కడే ఉంది. ఈ రెండింటిని హృదయంలో పెట్టుకొని బాగా వినండి. చాలా క్లుప్త సందేశం, సింపుల్గా అయిపోయింది. పెందలాడి ప్రార్థన చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 10 కల్లా స్టార్ట్ చేయాలి ప్రేయరు, సెకండ్ ప్రేయరు. ఎందుకంటే ఈరోజు నేను తీర్మానం చేసుకున్నాను సింపుల్గా ముగిద్దామని. ఎందుకంటే ఎండ తీవ్రంగా ప్రచండంగా ఉంది కనుక రాత్రి ప్రార్థన చేశాం. ఎందు మరి అంత చల్లబడింది, దేవుడి కృప. ఆ దేవునికే మహిమ. మరి ఆ టయానికల్లా మళ్ళీ పెటపెటలాడిద్దో లేకపోతే ఇట్లనే ఉంటుందో నమ్ముదాం, దేవుడు ఇలానే ఉంచుతాడని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, 2 విషయాలు చెప్తాను. యేసు ప్రభు దగ్గర కూర్చొని నువ్వు 20 సార్లు అడిగినా ఆ 2 ఆజ్ఞలే చెప్తాడు. యేసయ్యా నువ్వు చాలా ఆజ్ఞలు ఇచ్చినట్టు కనపడుతుంది ప్రభువా, ఇన్ని పత్యాలు చెప్పావే మాకు, పసికెళ్ళ జబ్బు వచ్చినట్టు కూడా ఇన్ని ఉండవు తండ్రి. ఏదో ఆ ఉప్పు తినొద్దు అంటాడు, అది తినొద్దు, ఇది తిన 4-5 చెబుతారు. కానీ అమ్మ నువ్వైతే నాయన ఎన్ని రకాల విషయాలు చెప్పావు. అట్ట ఉండకూడదు, ఎట్ట ఉండకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయాలి, అది చేయాలని 24 చెప్పి నేను 2 ఆజ్ఞలే ఇచ్చానంటావు. ఏందయ్యా నువ్వు అంటే ప్రభు అంటాడు, నిజంగా నేను 2 ఆజ్ఞలే ఇచ్చాను, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తా 2 గైకుంటే చాలు అంట. ఏంటి అంటే, మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించు, రెండవది అయిపోయింది. ప్రేమిస్తానే ఉన్నాగా ప్రభువా. ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి ప్రేమిస్తున్నా తండ్రి. మరి దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి అభ్యంతరం కలగకుండా నడుచుకోవాలి కదా. చెప్పు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి అభ్యంతరం కలగకుండా నడుచుకోవాలి కదా. అవును కదా. అందుకే ఎక్కడ కూడా అభ్యంతరం కలగకుండా నడుచుకుంటున్నాను నేను. ఇంకేం చెబుతున్నా? స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించమన్నాను, నేను ప్రేమిస్తున్నాను అన్నావు. దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవునికి ఎక్కడ అభ్యంతరం కలగకుండా నడుచుకోవా అని చెబుతున్నా. ఇంకేంది? అంతేగా. మరి మారు మనసు పొందమన్నాడు, పొందావా? అంటే మారు మనసు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నా కానీ మారు మనసు పొందాలా? మరి అది ప్రేమ ఎట్లయిద్దిరే? సరే బాప్తీసం పొందావు ఇంతకీ? ఇది నీ మేలు కోసం దేవుడు ఎదురు చూసింది, పక్కోడి మేలు కోసం కాదు, నీ కోసం. మారు మనసు పొందమన్నాడు, పొందావా? నా మాట గైకొని నన్ను ప్రేమిస్తున్నట్టు రుజువు చేయాలనుకుంటే నేను చెప్పింది వినాలి కదా. దేవుని మాటకు తిరస్కరించకుండా దేవుని మాటకు లోబడుటయే దేవుని ప్రేమించుట.
శాలేమన్నా నువ్వంటే మాకు చాలా ఇష్టం అన్నా అని అంటావు. నాకు దప్పిక అవుతుంది, కాస్త నీళ్ళు అంటేనేమో నీళ్ళదేముందిలే కానీ అన్నయ్య నువ్వంటే చాలా ఇష్టం. కొంచెం ఆకలిగా ఉందమ్మా, ఏమన్నా ఆహారం పెట్టాం. ఆహారం ఏముందిలే అన్నయ్య నువ్వైతే నాకు చాలా ఇష్టం అంటే ఎట్లా ఉంటుంది అది? నువ్వంటే చాలా ప్రేమ నాకంటే, నిజమేనా? అది నిజం కాదు. నిజంగా నువ్వు ప్రేమిస్తే నా నోట నుండి ఏం వస్తుందో అని కనిపెట్టుకొని చూస్తూ ఉంటావు. ఎందుకు తెలుసా? దాన్ని వెంటనే నెరవేర్చడానికి. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ. ఆజ్ఞ ఏది దొరుకుతుందో దాన్ని నెరవేర్చి అవతలి వ్యక్తిని సంతోషపెడదామని వెతికేది నిజమైన ప్రేమ. ఈ వ్యక్తి ద్వారా నాకు కొంత ప్రయోజనం ఉంది, కొంత ప్రతిఫలం ఉంది కాబట్టి చేద్దాం అనేది కాదు. ప్రయోజనం ఉన్నా లేకపోయినా నేను ప్రేమిస్తున్నాను, ఆయన చెప్పింది నేను వింటాను. ఆయన చెప్పేది నాకు నష్టం కలిగించేదైనా సరే, ఆయన చెప్పేది నాకు ఇబ్బంది కలిగించేదైనా సరే, నాకు నొప్పి కలిగించేదైనా సరే, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కనుక ఆయన చెప్పింది చేయటమే నా నిజమైన ప్రేమకు గుర్తు. కాబట్టి నేను చేయాల్సిందే అని. ఒకవేళ నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, మీ కళ్ళన్నీ నా నోటికి వెళ్ళి ఉంటాయి. ఫస్ట్ నా మొహంకి వెళ్ళని నా నోటికి వెళ్ళి. ఎందుకో తెలుసా? నేనేం చెప్తానో వెంటనే దాన్ని చేయండి. అన్నా ఏందన్నా ఏందా మంచినీళ్ళు, మంచినీళ్ళు వెర్రి ముఖమా ఇంతసేపు మంచినీళ్ళు అంటాడు. నీళ్ళు వస్తాయి. ఏది అడిగినా సరే, కొంచెం కాళ్ళు నొప్పిగా ఉంది, కొంచెం ఏదైనా కుర్చీ కింద పడి మరి తీసుకొచ్చి కుర్చీ చేసి పెట్టి, ఏది అడిగితే అది దన్మని అక్కడ తీసుకొచ్చి కాలు జాపుకున్నా పర్వాలేదు అని. ఏ మాట నా నోట నుండి వస్తే దాన్ని తక్షణమే నెరవేర్చడానికి పరితపిస్తుంది ప్రేమించే నీ హృదయం. కొడితే గట్టిగా, లేకపోతే సైలెంట్. రైట్? అవునా? అవునా? రైట్. ఏంది ఎవరు అనరు? అవును. అట్లా కాకుండా నేను వచ్చి ఆడు కూర్చుంటే బాగున్నానా కూర్చో అని ఎవరి దారిని వాళ్ళు పోయారనుకో, ఒకవేళ నిలబడ్డా కూడా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు నన్ను పట్టించుకోకుండా. అది ఎట్లయితుంది? మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు అన్నాడు. సో దేవునికి అభ్యంతరం కలగకుండా చూసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. ఇది దేవుణ్ణి ప్రేమించి చేయాల్సిన పని. నిజంగా పొరుగువాణ్ణి ప్రేమిస్తే పొరుగువానికి కూడా అభ్యంతరం కలగకుండా చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. అంతే. దేవుణ్ణి ప్రేమించు, పక్కోడిని ప్రేమించు, అంతే, ఇంకేం అవసరం లేదు అంటాడు. ఎంత సింపుల్ చూడు. నిన్నేమన్నా గొర్రెల్ని కోయమన్నానా, బర్రెల్ని కోయమన్నానా, నిన్నేమన్నా సున్నతి చేయించుకోమన్నానా, నిన్నేమన్నా విశ్రాంతి దినాచారం పాటించమన్నానా, నువ్వేదన్నా తేడా చేస్తే రాళ్లతో కొట్టి సాగుకొట్టమన్నానా, నిన్నేమన్నా 7 పండగలు చేయమన్నానా? చెప్పు. ఆనాడు ఇశ్రాయేలీలకి నేనేమన్నా కొన్ని పక్షులను తినొద్దు, కొన్ని జంతువులు తినొద్దు అని ఏమన్నా ఆజ్ఞ ఇచ్చానా? నీవు శవమును ముట్టవద్దు, కడగానున్న స్త్రీ నీ దినాలు అపవిత్రాలై ఉండును అన్నట్లుగా నిన్నేమన్నా ఊరు బయటని నెట్టానా? ఇంట్లో కాకుండా ఇంటికి ప్రక్కగా ఒక గుడారం వేసి అందులో నిన్నేమన్నా కూర్చోబెట్టమన్నానా? ఆనాడు వారికి ఇచ్చినటువంటి ఆచార సంబంధమైన నియమాలు ఏవి నీకు లేకుండా రద్దు చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవేవి లేకుండా రద్దు చేశాను. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా హృదయ సంబంధమైనవి, మనస్సు సంబంధమైనవి, దేవునికి ప్రక్కవానికి అభ్యంతరము కలగకుండా ఉండేవే. అంతే నేను చెప్పింది. ఇంకేం చెప్పాను? ఇప్పుడు ఫస్ట్ దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేయాలి? దేవుడు చెప్పినవి చేస్తున్నానా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఎప్పుడూ ఆయన్ని సంతోషపెట్టడానికి మనసు కలిగి ఉంటాం. పొరుగువాన్ని ప్రేమిస్తే
దేవుని తర్వాత ప్రక్కవాడి మేలుని నిరంతరం కాంక్షిస్తాం. ఈ మాట యేసు చెప్పటమే కాదు, యేసు జీవించి చేసి చూపించి మరీ మనకు బోధిస్తున్నాడు ఆయన. మళ్ళీ చెప్పేదా, ఈ మాట యేసు చెప్పటం కాదు, చేసి చూపించాడు ఆయన. మనల్ని కూడా అలా పిలుస్తున్నాడు. అయితే దేవుణ్ణి ప్రేమించడం, పొరుగువాడిని ప్రేమించడం రెండు సింపుల్ ఆజ్ఞల్లా కనపడుతున్నాయి, కానీ ఇవి అంత తేలిక కాదు అని ఆయనే మళ్ళా గ్రంథంలో రాయించాడు. దానికోసం ప్రయాసపడాలి అన్నాడు. దేవుని ప్రేమించడానికి ప్రయాసపడాల్సిందే, పొరుగువాడిని ప్రేమించడానికి కూడా ప్రయాసపడాల్సిందే. దేవుని ప్రేమించడానికి ప్రయాస అంటే ఆయన ప్రేమను, ఆయన పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి కొన్ని రిస్కులు మనం చేయాలి. దేవా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అవునా? అట్లయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటో చెప్పు ప్రభా, ఫలానా ఆమెతో మాట్లాడంటాడు. అది మాత్రం కుదరదు ప్రభా. దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభా. చెప్పు ప్రభా, ఏం చేయమంటావు? ఫలానోడితో నీకు శత్రుత్వం ఉందిగా, వాడిని ప్రేమించి క్షమించు. అది మాత్రం వద్దు ప్రభా. వాడు మామూలుడుగా, అతనికి తెలియదు తండ్రి, వాడు మహా దుర్మార్గుడు ప్రభా, వాడు అసలు దయలేనోడు ప్రభా. వాడితో మాట్లాడేది నీచుడు, దరిద్రుడు. దేవుడు మౌనం అయిపోతాడు. అది ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నావు? చెప్పయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నావు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నా మాట వినరా అని చెప్పాను నేను, నువ్వు క్షమించలేదు. నాకు అభ్యంతరం వచ్చింది. ఇంకెక్కడ నీ ప్రేమ నిజంరా? రిస్క్ పెట్టేవాకు ప్రభా, కాస్త ఏదైనా అనుకూలమైన చెప్పు. ఆ మనిషితో మాత్రం నేను మాట్లాడను, వీడిని మాత్రం నేను క్షమించను, ఆమెను మాత్రం నేను క్షమించను. విచిత్రం చెప్పనా, అసలు నువ్వే క్షమాపణ అడగమంటాడు. నిన్ను అభ్యంతర పెట్టింది అవతల వ్యక్తులు అయితే నువ్వు క్షమించమని అడుగు అంటారు. అసలు ఎట్ట కుదిరిద్దండి? ఆడు చేసిన తప్పుకి ఏదో మనల్ని క్షమించమంటే క్షమించడం కొంచెం ట్రై చేస్తాం, కానీ మనమేదో తప్పు చేసినట్టు మనం పోయి వాడిని క్షమాపణ అడిగేది ఏంది? అసలు అన్యాయం జరిగింది మనకి, గాయమైంది మనకి, ఇబ్బంది పెట్టింది మనల్ని, మనం పోయి వాడిని క్షమాపణ అడిగేది ఏంది? మనం పోయి వాడితో సమాధాన పడేది ఏంది? కాబట్టి రిస్కే. దేవుణ్ణి ప్రేమించి ఆయన పట్ల మనకున్న ప్రేమని రుజువు చేసుకోవటానికి ఆయన చెప్పి నీ చేయాలంటే కొంచెం రిస్కే. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థం అయితే చేయొద్దు, అర్థం కాకపోయినా చేయత్తవాకు. నిజంగా అర్థమైతే రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం, మీకు బాగానే అర్థమైద్ది. తమిళ్ చెప్పట్లా, మలయాళం అంతకన్నా చెప్పట్లా, తేట తెలుగులో క్లియర్గా చెప్తున్నా. ప్రయాసే. రెండవది, పొరుగువారిని ప్రేమించడం కూడా చిన్న విషయం కాదు, చాలా మానుకోవాలి మనం. పక్కోడిని ప్రేమిస్తే ఎంత మేధావో చూడు. 24 చెప్పినట్టు చెప్పకుండా సింపుల్ నాన్న 2 ఆజ్ఞలేనమ్మా అన్నాడు. అబ్బా థ్యాంక్ యూ యేసయ్యా. 2 తండ్రి? అవునాయన 2. ఆదాముకి 1 ఇచ్చాను, నీకు 2 ఇచ్చా, అంతే. పండు తినొద్దు అన్నది ఆదాముకి, నీకేమో దేవుణ్ణి ప్రేమించు, పక్కవాడిని ప్రేమించు, అంతే. అరే థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఇచ్చిన ఆజ్ఞలు ఏం లేవుగా మనకు, ఆ ఆచారాలు, ఆ వ్యవహారం ఏం లేవు. ఇప్పుడు విశ్రాంతి దినం మేము అంత అబ్బాయి అవసరం లేదు, వదిలేసి. రైట్, బాగా వినండి. ఈ 2 అన్నాడు. ఈ 2లోనే మన ప్రయాస అంతా ఉంది. మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించటం, రెండోది పక్కోడిని. ఇది ప్రయాసతో కూడుకున్నదన్న మాట బైబిల్లో చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి.
కష్టపడండి. ప్రయాస అంటే కష్టం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన చాలు. వరములను ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడండి అన్నాడు. ఏం ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడాలా? నిజమే, కష్టపడాల్సిందే. దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండడానికి శ్రమ పడాల్సిందే. పక్కోడిని ప్రేమించాలన్నా కూడా ప్రయాసపడాల్సిందే. అంత సింపుల్గా కాదు. అందుకే చెబుతున్నాను, ఈ రెండు ప్రేమలు నిజమని నిరూపించుకోవడానికి, నెరవేర్చడానికి, దేవుని పట్ల సాటి మనిషి పట్ల నాకున్న ప్రేమ నిజమని నిరూపించుకోవడానికి చాలా కంట్రోల్ చేసుకోవాలి మనం. యేసయ్యేమో నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన ఆ రెండు నువ్వు ఫాలో అవుతావు అంటాడు. ఇప్పుడు ఆ రెండు ఫాలో అవడానికి మనకి మామూలు రిస్క్ కాదు, చాలా ప్రయాస. ఆ మాట ఇక్కడ చెప్పాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. హెబ్రీ పత్రిక 13:1, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయండి అంటే నిలకడగా ఉండదు కాబట్టి దాన్ని నిలవరంగా ఉండనీయండి అన్నాడు. ఈ రెండు పక్కన పెడితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, ఎఫెసులోనున్న సంఘపు దూతకు రాస్తూ చెప్తున్నాడు. చదువు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఓ, ఇది ఒకటేగా, ముందు అన్నీ బాగానే ఉన్నాయిగా. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును. బాగున్నాయి. అంతేకాదు, నువ్వు తేడాలను సహించవు, దుష్టులను సహించవు అంటే నిర్మలంగానే ఉన్నావు. అంతేకాదు, మంచి వివేచన కూడా ఉంది నీకు. ఎవరు సత్యసేవకులో, ఎవరు దుర్బోధకులో నీకు తెలుసు. ఎవరు తేడాలో, ఎవరు పర్ఫెక్టో నీకు తెలుసు. అంతేకాదు, నా నామం నిమిత్తము భారము భరించి అలిసిపోలా, భరిస్తానే ఉన్నావు. గ్రేట్. ఇంకేం కావాలి? ఇన్ని మంచి లక్షణాలు ఉండి జస్ట్ ఒక్కటే, ఆ ఫస్ట్ ఉండిన ప్రేమ ఇప్పుడు లేదు. ఒకటే కదా. ఏమన్నా పెద్ద సమస్య, ఏమన్నా పెద్ద ఇబ్బందే? ముందు చాలా మంచి సంగతులు ఉన్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే 7 6 బాగానే ఉన్నాయి, ఒకటేగా. ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తాయి ఏమండి? 25 మార్కులకి, 50 మార్కులకి, 100 మార్కులకి ఎగ్జామ్స్ ఉంటాయిగా. అప్పుడు రా మీ రోజుల్లో, మా రోజుల్లో కదా అంటారా? 25 మార్కులకి, 50 మార్కులకి, 100 మార్కులకి పరీక్షలు లేవా? అనండి నాయన. మరి రిప్లై ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఎఫెస్లోనున్న సంఘపు దూతకి మార్కులు వేయాలంటే అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కటే తప్పు అన్నాడు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రకారం లెక్కేసుకుంటే ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం రాయలా. ఇక మిగిలిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాశాడు. ఇప్పుడు ఎన్ని వేస్తారు మీరు? 100 పైన ఎన్ని వేస్తారు? 100/90. లేకపోతే ఒక ప్రశ్నకు వచ్చి 5 మార్కులు కాడికి వేసుకుంటే, 95. ఇక్కడ ఆల్రెడీ మాస్టర్ గారు ఉన్నాడు వెనక. శామ్ లెక్చరరేనా? శామ్ లెక్చరర్గా చేశాడు. ఇప్పుడు ఆ లెక్చర్ వదిలిపెట్టి ఇప్పుడు ఈ లెక్చర్లోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన ఆల్రెడీ మార్కులు వేస్తాడు కాబట్టి చూస్తున్నాడు ఎన్ని వేస్తాడు. ప్రశ్న ఒక్కింటికి 5 మార్కులు కాడికి వేసుకుంటే ఒక్కటే ప్రశ్న మిస్ అయింది. ఇప్పుడు ఎన్ని వేస్తావు? 95 వేస్తావు. రైట్. 95 అంటే ఏ క్లాస్ కింద వస్తుంది? ఏ క్లాస్లో పాస్ అయినట్టు?
వామ్మో, మీరు ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు నాయన సరిగా. మీరు చదువుకున్న వాళ్ళో లేదో నాకేం అర్థం కావట్లేదు. ఏ క్లాస్ కింద వచ్చింది? మామూలు మార్కులే. 95. అమ్మో, 100కి 95. 5గా? చాలా ఆశ్చర్యం కదా. ఇప్పుడు ఎఫ్ఎస్ సంఘానికి 95 మార్కులు అన్నట్టుంది. మొత్తం పైనుంచి వివరణ, క్రియలు బాగున్నాయి, కష్టం బాగుపడ్డాడు, సహనం 3, 4వది దుష్టత్వాన్ని ఒప్పుకోడు, 5 ఎవడు దొంగో ఎవడు మంచోడో తెలుసు, 5. 6వది భారము భరించి అలసిపోలా, వస్తానే ఉన్నాడు, ప్రయాస పడతానే ఉన్నాడు దేవుని కోసం. 6 మిస్ అయింది ఒక్కటే, ఫస్ట్ లవ్. 6 ఓకేగా. ఇప్పుడు మార్కులు ఎన్ని? చిత్రం చెప్పనా? ఈ ఒక్కటి మిస్ అయినందుకు 100/0. ఇది విషయం. ఇదేం లెక్క అన్నా అంటారా? మరి అదే దేవుడి లెక్క. ఏది తగ్గినందుకు, ఏది మిస్ అయినందుకు? ప్రేమ. ఇది దేవుని పరీక్ష. దేవుడు వేసే లెక్క ఇలా ఉంటుంది, దేవుడిచ్చే జడ్జిమెంట్ ఇలా ఉంటుంది. నువ్వు 24 చెయ్యి, కింద ఏమన్నాడో చదువు, ఇన్ని చేశావు అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అమ్మ బాబోయ్, అసలు దీపస్తంభాన్ని లేపేస్తానంటున్నాడు. ఏమయ్యా, ఒక్కటే కావయ్యా, ప్రేమ అనేది ఒక్కటేగా, మిగిలిన అన్నీ చేశాడుగా. ఈ ఒక్కటి మిస్ అయినందుకు ఏకంగా అసలు లేపేస్తావా దీపస్తంభాన్ని? అవును, లేపేస్తాను. నేను చెప్పట్లా, ఆయన చెబుతున్నాడు. దీపస్తంభాన్ని తీసేస్తా, దాని చోటు నుంచి తొలగించేస్తాను అంటున్నాడు. అంటే దీన్ని బట్టి ప్రేమ అనే దానికి ఎన్ని మార్కులు వేశాడో ఊహించండి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు డౌట్ ఏంటంటే, ప్రేమ లేకుండానే అన్ని పనులు చేశాడా అని. ప్రేమ లేకుండానే అన్ని పనులు చేశాడా? మంచి క్రియలు కలిగి ఉన్నాడా? కష్టపడ్డాడా? సహనం కలిగి ఉన్నాడా? దుష్టత్వాన్ని ద్వేషించాడా? దొంగల్ని పసిగట్టాడా? భారం భరించి అలిసిపోలేదా? ఇన్ని చేశాడే, ప్రేమ లేకుండా చేశాడంటారా? అంటే ప్రేమతోనే చేస్తుండొచ్చు, కానీ ప్రేమ నేను ఆశించినటువంటి కొలతలో లేదు. మొదట ఉండిన ప్రేమ, మొదట నీకుండిన ప్రేమ అన్నాడు. అంటే చూడండి, ఈ ప్రేమ అనే దాని విషయంలో దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడు. అంటే అన్ని చేస్తున్నావు, కానీ యాంత్రికంగా అయిపోయినాయి, ఆచారబద్ధంగా అయిపోయినాయి, నామకార్థంగా అయిపోయినాయి. నీ ఆరంభంలో నీ దగ్గర నేను చూసినటువంటి కొలతలు వేరు, నీ ఆరంభంలో నీ దగ్గర నాకు తగిలిన స్పర్శ వేరు, రాన్ 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 నీలో నాకు కనపడుతున్న స్పర్శ వేరు. నీవు మొదట చేసిన సమస్త చర్యలు నిండు ప్రేమతో జరిగించావు, కానీ ఈరోజు ఆ ప్రేమ లెస్ అయింది, కార్యాలు మాత్రం చేస్తున్నావు. ఆత్మీయత చస్తే మిగిలి ఉండేది జస్ట్ ఆచారం మాత్రమే. మళ్ళీ చెప్పేదా? ఆత్మీయత అనేది చస్తే ఇక మిగిలిండి జరిగేవన్నీ జస్ట్ ఆచారాలే అవుతాయి, కానీ నిజంగా ఆత్మీయతతో కూడినటువంటి వ్యవహారాలు కావు. దేవుడేం ఆశిస్తాడు? నాకు నీ ఆచారాలు ఎవడికి కావాలి బాబు? నీ ఆచారాలు ఎవడికి కావాలి? నాకు ఆత్మీయత కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనకు అర్థం కావడానికి భార్యాభర్తల అనుబంధంలో కొన్ని విషయాలు ఈజీగా మనకు గ్రహింపులోకి తీసుకొస్తాయి. వివాహమైన తొలి దినాల్లో భార్య నీళ్లు తోడుతుంది, ఆహారం వండుతుంది, అన్ని తిప్పలు పడుతుంది.
భర్త కూడా ఆమెకు అన్ని సపరిచర్యలు చేస్తాడు. చేస్తాడా చేయడా? మీరందరూ నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. నిజమే మాట్లాడుకుందాం. పెళ్ళైన తొలి రోజుల్లో నీ భర్తతో నీకున్న అనుబంధం, ఆ ప్రత్యేకమైనటువంటి ఆ స్పర్శ, ఆ ప్రత్యేకమైనటువంటి మాధుర్యం ఇప్పుడుందా? నిజం మాట్లాడుకుందాం అన్న. సరే వదిలేసేయి. ఎంతమంది ఒప్పుకుంటారు? లేదన్నా. పెళ్ళైన తొలి రోజుల్లో వివాహితులందరూ చెప్పాలి నాకు, పెళ్ళైన తొలి రోజుల్లో నీకు అన్నం పెట్టాడు, నీకు వస్త్రాలు తెచ్చాడు, నీకు పైసలు ఇచ్చాడు, నీకు తినుబండారాలు తెచ్చాడు, నీకు ఏవేవో తెచ్చాడు. అప్పట్లో ఒకవేళ పూలు పెట్టుకునే అలవాటు ఉంటే డైలీ పూలు తీసుకొచ్చాడు, మంచి శారీస్ తెచ్చాడు, లేకపోతే నువ్వు అడిగింది ఏదైనా సరే పరిగెత్తుకుంటూ తెచ్చాడు, నీకు అన్ని సపరిచర్యలు చేశాడు. ఓకే, అప్పుడు ఉన్న పరిస్థితి భలే అనిపించింది కదా? అనిపించలేదా? నిజం చెప్పండి, స్పెషల్ ఉందా లేదా? ఎందుకని మీరు నోరు తెరవట్లేదు అంటే తర్వాత మేము బుక్ అవుతాం కాబట్టి అని అనుకుంటున్నారు, తెలుసు నాకు. ఇప్పుడు మీరు నేను చెయ్యెత్తామనుకో నెక్స్ట్ మేమేగా. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని అన్నట్టు వాళ్ళని అడుగుతావు, వాళ్ళు చెయ్యెత్తుతారు. రైట్, మిమ్మల్ని అడుగుతాను. ప్రారంభంలో నీ భార్య నీకు ఎంతో సపరిచర్య చేసింది, నీకు నీళ్లు తోడింది, వస్త్రాలు శుభ్రపరిచింది, ఇస్త్రీ చేసింది, అన్నీ చేసింది కదా? స్తోత్రం. మరి అప్పుడు ఏదో తెలియని మధురానుభూతి, మరి అది ఇప్పుడు ఉందా? ఆమె చేస్తుందా లేదా? నిజం చెప్పి ఇప్పుడు కూడా చేస్తుందా లేదా? చేస్తుంది. అప్పుడు చేసింది, ఇప్పుడు చేసింది. ఒకే ఫీలింగ్ ఉందా? మార్పు ఉందా? ఒకే ఫీలింగ్ ఉందా? మార్పు ఉందా? మార్పు లేదా? ఉంది. మార్పు ఉంది అని చెయ్యెత్తితే మీ ఆవిడ ఎక్కడన్నా చూసి దుర్మార్గుడు ఇప్పుడు దాకా బానిసలాగా చాకెట్ చేయించుకుంటా మళ్ళీ మార్పు ఉందని చేయెత్తుతావు. సిగ్గు లేదా నీకు? నీ అంత తేలుస్తారా అని ఒక చూపు చూసిదేమని భయపడి చేతులు ఎత్తట్లేదా ఏంది? దేవునికి మహిమ కలిగిన. పెళ్లి కాని వాళ్ళని నేను అడగట్లేదు కానీ పెళ్ళి అయిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ఏం చేద్దామన్నా, అప్పుడు కొత్త ఒక వింత, పాత ఒక రోత. క్రొత్తలు ఎవరైనా అంతేనన్నా. ఇక పాత అయ్యే కొద్దీ ఇక జీవితం ఇక సాగే కొద్దీ ఇక ఆడుంటేలే అన్నా. అరే ఇప్పటికీ కష్టం చేసి తీసుకొచ్చి పెడతానే ఉన్నాడుగా, తింటానే ఉన్నావుగా, అన్నీ తెస్తానే ఉన్నాడు. కానీ ఏదో లాస్, ఏదో వెలితైంది. భార్య అంటది, ఏమండి నీ బట్టలు ఉతకట్లేదా? నీకు అన్నం వండి పెట్టట్లేదా? నీకు పరిచర్య చేయట్లేదా? నువ్వు అడిగిన కూరలు పెట్టట్లేదా? నీకు ఏం చేయకుండా ఉన్నాను? అప్పుడు ప్రేమలో ఇప్పుడు మార్పు వచ్చిందని చెబుతున్నాయి. ఇందాక శాలేమని అడిగితే దున్నపోతులాగా అన్నీ తింటా, బాగుండి బాగలేక కూడా వెట్టి చాకిరి చేసి ఆంతను పెడుతుంటే మేక నవ్వులట్టు నవ్వులుతా రోజు. అవి ఉండయా, ఇవి ఉండయా, ఏమన్నా చేసావా అని అడిగడిగి అన్నీ తింటా. డింగమని చేయెత్తుతున్నావే, ఏం తక్కువైందయ్యా నీకు అని క్లాస్ ఇవ్వచ్చు. నీకు అన్నీ చేస్తున్నానా లేదా? అన్నీ చేస్తున్నానా లేదా? ఇదే టైపులో పురుషుడు కూడా అంటాడు, ఏంది మే ఫస్ట్ ఉన్న ప్రేమ ఇప్పుడు లేదంటున్నా, ఏంది ఎడికి పోయింది? పొద్దున పోయి సాయంత్రం దాకా భయంకరమైన చాయ్కి చేసి దున్నపోతులా కూర్చోబెట్టి మేపుతుంటే ప్రేమ తగ్గిందా? కాబట్టి మొహం పగిలిద్దని అంటాడేమో. ఎందుకు వచ్చిన గొడవ అనుకోవచ్చు. అవునా? దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం పురుషుడి స్థానంలో లేము కానీ మనం స్త్రీ స్థానంలో ఉన్నాం. సంఘము స్త్రీ, ప్రభు పురుషుడు. మనం స్త్రీ స్థానంలో ఉన్నాం, పురుషుడి స్థానంలో లేము. స్త్రీ తన భర్త విషయంలో ఎలా వ్యవహరించాలో మనం సంఘము ప్రభు విషయంలో
అలా వ్యవహరించాలి, వ్యవహరిస్తుంది. అంతే కోరుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు భర్త భార్యతో అంటాడు, నేను నీకు వస్త్రాలు ఉతకట్లేదా? ఉతుకుతున్నావు. నేను నీకు అన్నం వండి పెట్టట్లేదా? వండి పెడుతున్నావు. నేను నీకు వస్త్రాలు ఇస్త్రీ చేయట్లేదా? చేస్తున్నావు. ఆయన అంటాడు, ఇప్పుడు నువ్వు ఏమేమైతే చెప్పావో ఇవన్నీ నువ్వు చెయ్యకపోయినా నాకు వస్త్రాలు ఉతుకుతున్నానన్నావే, వస్త్రాలు ఉతికే వాళ్ళకి అప్పచెబితే నీకంటే బాగా ఉతికి తెల్లగా ఇస్తారు. నాకు జస్ట్ 10 రూపాయలు ఎక్కువ ఇస్తే చాలు, స్పెషల్గా ఉతికిస్తారు. ఇస్త్రీ కొడుతున్నాను అన్నావు కదా, ఇస్త్రీ చేస్తున్నాను అన్నావు కదా, వాళ్ళకే ఇస్తే నీకన్నా చక్కగా నీట్గా ఇస్త్రీ చేసి నాకు ఇస్తారు. వంట చేస్తున్నాను, తిండి పెడుతున్నాను అన్నావే, వంట మనిషిని పెట్టుకుంటే నువ్వన్న వారానికి 2-3 కోళ్ళు రొటీన్ వండిందే వండి సావ కొడుతున్నావు. వంట మనిషిని ఏర్పాటు చేసుకుంటే 10 రూపాయలు కాదనుకుంటే, లేకపోతే నెలకి ఒక 2-3 వేలు లేక 5 వేలు నాయి కాదనుకుంటే చక్కగా నాకు అంత ఆహారం వండి పెట్టేస్తారు. వంట చేయటానికో, వస్త్రం శుభ్రం చేయటానికో, లేకపోతే ఇంకొకటి చేయటానికో కాదు. నేను నిన్ను పరిణయం చేసుకుంది ప్రేమ కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికోసం? ప్రేమ కోసం చేసుకున్నాను. మనం చేసే పరిచర్యలన్నీ దేవదూతలకు అప్పచెబితే ఒక్క రోజులో చేసేస్తారు మొత్తం. మనం చేసే సకల పరిచర్యలు ఒక్క మాట చెబితే మొత్తం చేసేస్తారు. ఎఫెసు సంఘం ఎలా అయిందంటే, ఇప్పుడు భర్తతో భార్య అన్నట్టు, నేను నీకు నీళ్ళు తోడట్లేదా? నేను నువ్వు వచ్చేటప్పటికి ఇల్లు నీట్గా పెట్టట్లేదా? నేను నీకు దేవునికి ఇస్తాం. ఈరోజు మదర్స్ డే అంట, మాతృ దినోత్సవం. ఏదో అట్లా లింక్ అవుతూ ఉంటాయి కొన్ని విషయాలు. ప్రభువుకి మహిమ కలుగును గాక. కన్ఫామేనా? డౌట్ లేదుగా? సరేలే. ఎక్కడొచ్చాగాం? నీకు అన్నీ చేస్తున్నాను కదండి అంటే, ఇవన్నీ వర్కర్స్ కూడా చేస్తారు. వాటి కోసం అయితే శుభ్రంగా 4 వర్కర్స్ని పెట్టేసుకుంటే అయిపోను. నీ లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళెందుకు? నా జీవిత భాగస్వామివి, నాలో సగభాగమై, నా ప్రాణంలో ప్రాణమై, నా సమస్తంలో సమస్తమై నీవు ఉండాలని. వర్కర్స్ దగ్గర వర్క్ మాత్రమే దొరుకుతుంది, కానీ నా ధర్మపత్ని, నా భాగస్వామ్యమైన నీ దగ్గర, వారి దగ్గర దొరకనిది దొరుకుతుంది. అది ప్రేమ. ఆ ప్రేమ కొరవడిన నాడు, వినో, ఆ ప్రేమ కొరవడిన నాడు నువ్వు జస్ట్ వర్కర్వే అవుతావు కానీ వైఫ్ కావు, భార్యవి కావు, భాగానివి కావు. వర్క్ చేసిన వ్యక్తి ఇంట్లో ఉంటుందా? ఉండనిస్తామా? వర్క్ అయిపోగానే వెళ్ళిపోదు, బయటికి వెళ్ళి లాక్ చేసేస్తాం. జస్ట్ వర్కర్గా ఏదో నాకు సేవ చేస్తున్నాను అని, ఏదో నేను చేస్తున్నానని నీ ఆచారాన్ని చూపించి నన్ను తృప్తి చేయడానికి ప్రయత్నిస్తే, ఒక వర్కర్ స్థానమే ఉంటుంది నా దగ్గర. నీకు కొంత సమయమే ఉండి పక్కకు నెట్టివేయబడతావు. ఎప్పటికీ నీవు నాతో ఉండాలి అంటే, నాలో భాగమై ఉండాలంటే, ఒక వర్కర్ మెట్టును మించిన మెట్టు ప్రేమ. అది కావాలి నీ దగ్గర నాకన్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఏంటది? ప్రేమ. క్లియర్గా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఆ ప్రేమ చచ్చి జస్ట్ ఆచారబద్ధంగా ప్రార్థన చేసినా, పాట పాడినా, వాక్యం చెప్పినా, లేదా వాక్యం చదివినా, ఏదన్నా దేవుడి పేరిట నువ్వు ఏదన్నా కానుకేసినా, ఏదేసినా అది ఒక ఆచారమే. అలా కాకూడదు. నీ ప్రేమలో మార్పు నేను ఇష్టపడను. మొదట క్రొత్తగా నన్ను తెలుసుకున్నప్పుడు నీలో నాకు కనబడ్డ అనుభవం వేరు. అలవాటు అయ్యే కొద్దీ రాను జీవితం దొరిలే కొద్దీ నీలో నాకు కనబడుతున్న అనుభవం వేరు.
ప్రారంభంలో నీవు నన్ను ప్రేమించి నా కొరకు ఎలా పరితపించావో, వైవాహిక ప్రేమ, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటాడు ఒక చోట. ఆ ప్రారంభంలో ఉన్న ఆ ప్రేమలోని మాధుర్యం నీ దగ్గర నుండి నాకు నిరంతరం కావాలి. ఇది దేవుడు ఆశిస్తుంది. హల్లెలూయా. చూడండి, ప్రేమ కలిగి ఉండటం చిన్న విషయం కాదంటాడు కొరింథీ పత్రిక 14లో. 1 కొరింథీ. ప్రేమ నిలవరంగా ఉండదు, దాన్ని నిలవరంగా నిలవబెట్టాలి అంటాడు హెబ్రీ పత్రికలో. ప్రకటనలో ఆ ప్రేమ మిస్ అయిందంటే ఇక నువ్వు ఎన్ని కలిగి ఉన్నా అంతా బూస్యా అని తేల్చాడు. బ్లంట్గా చెప్తున్నా మీకు ఈజీగా ఎక్కటానికి. అంటే టోటల్గా ఈ ప్రేమ అనేది చిన్న విషయం కాదు. మొత్తానికి దేవభక్తి సాధనలో ఇది ఒక కీలకమైన అంశం అన్నమాట. ఓకే, రైట్. దీనిలో 2 భాగాలు చెప్పాడు. 1 దేవుని ప్రేమించుట, 2 దేవుని పోలికగా పుట్టిన మనిషిని ప్రేమించుట. నీ సాటి మనిషిని నువ్వు ప్రేమించటం పరోక్షంగా దేవుని పోలికను ప్రేమించటమే. దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగి పుట్టిన మానవుడు దేవుని ప్రేమించటం, దేవునితో పాటు పొరుగువాన్ని ప్రేమించటం. ఈ 2 నెరవేర్చడానికి మనం జాగ్రత్త పడాలి. మనకున్న ఆజ్ఞలు పెద్ద ఎక్కువేం కాదు, 2. ప్రభు చెప్పాడు, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే ఈ 2 పక్కా మీరు ఫాలో అవుతారన్నాడు. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా, ప్రభువు రక్తంలో కడగబడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 2 సాధన చేయడానికి నా వంతు నేను ప్రయాసపడుతున్నా. ప్రభు నాకు ఇచ్చిన బిడ్డలుగా మీరున్నారు గనుక మీరు కూడా ఈ 2 సాధించడానికి మీ వంతు ప్రయాస మీరు పడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భర్త భార్యని ప్రేమిస్తున్నాను అంటాడు. అమ్మాయి, నీకోసమే కదమ్మాయి నేను ఆ ఊరు తిరిగినా, ఈ ఊరు తిరిగినా, ఆ తిప్పలు పడ్డా, ఈ తిప్పలు పడ్డా. ఎవరి కోసం అమ్మాయి? నీకోసమేగా. నీకు ఏది తక్కువ కాకుండా చూసుకోవటానికేగా. కాబట్టి నెలకొకసారి నేను నిన్ను దర్శిస్తాను. ఎందుకు? నీకోసమే ఈ కష్టమంతా అంటే భార్య ఏమంటుందో తెలుసా? పలావ్ వద్దండి, నాకు పలావ్ వద్దండి, పచ్చడి పెట్టండి, కానీ నాకు అందుబాటులో ఉండండి. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క భర్త తిరుగుతూ ఉంటాడు సంచార జీవిలాగా. అదేంటంటే కష్టం సార్, బిడ్డల కోసం, భార్య కోసం, భార్య కోసం, బిడ్డల కోసం అని. అయ్యా, పరిగెత్తి నువ్వు 10 లక్షలు తెచ్చేది నిలబడి అందుబాటులో ఉండి వాళ్ళ బాధ్యతలు బాగోగులు చూసుకుంటా 10,000 తెచ్చిపెట్టు వాళ్ళకి. నువ్వు తీసుకొచ్చే డబ్బు, ఆ డబ్బులోని సంతోషం కాదు వాళ్ళకి కావాల్సింది. నువ్వు నీలో దొరికే ప్రేమ కావాలి. అది నువ్వు పచ్చడి పెట్టినా సరే. పిల్లలకు తండ్రి ప్రేమ దూరం చేసావు, భార్యకు భర్త ప్రేమ దూరం చేసావు, ఎక్కడో సంచరిస్తావు. మరి వాళ్ళ గతి ఏంటి? న్యాయంగా ఆలోచించాలి. ఇది ఎలానో ప్రభు విషయంలో మనది కూడా అంతే. ప్రభువా, నీకోసమే ప్రభువా, పగలు సాయంత్రం తేడా లేకుండా, మధ్యాహ్నం తేడా లేకుండా పరిగెత్తుతున్నా ప్రభువా, నిన్ను ప్రేమించేగా ప్రభువా, ఇంత ప్రయాస నిన్ను ప్రేమించేగా. అంటే దేవుడు అంటాడు, ఒరే నీ ప్రేమకో నమస్కారం. మార్తా మార్తా అని కేకేశాడు. ఎందుకు? వంటగదిలో ఉండి పనిచేసి ప్రయాసపడి కష్టపడి పాపం పొగ బాగా జుట్టేసినట్టుంది, ఊపిరాడకు బయటకు వచ్చి ఆ మరియను అరుస్తుంది. అయ్యా, ఆమె నీ దగ్గర కూర్చొని మీటింగ్ ఎంటుంది, బాగా చెబుతున్నావు, ఏం తింటా? తినొద్దా? తినొద్దా? కడుపు నిండొద్దా? వచ్చేవాడేమో సింగిల్గా వస్తావా? సైన్యాన్ని వేసుకొని వస్తావు. ఇంతమందికి రొట్టెలో అప్పటి రోజుల్లో ఒక్కొక్కడు మామూలుగా తినడు. దేవునికి స్తోత్రం. ఇంతమందికి రొట్టెలన్నీ వండి పెట్టాలంటే నా ఒక్కదాని వల్ల ఏడైంది? యేసయ్యను ఆయన టీముని ప్రేమించి ఆ పని చేసిందా, ప్రేమ లేకపోతే చేసిందా? మా అత్త చెప్పండి, పెద్ద చెప్పండి. మరి ఆయన ఏంది 2 సార్లు గద్దించాడు ఆమెని. మార్తా
మార్తా, నీవు అనేకమైన పనులు కల్పించుకొని అలసిపోయావు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. శ్రేష్టమైనది ఉత్తమమైనది ఒక్కటే. అది ఆమె యొద్ద నుండి ఎన్నడూ తీసివేయబడదు అన్నాడు. ఇప్పుడు మరియా యేసయ్యని ప్రేమించిందా, మార్త యేసయ్యని ప్రేమించిందా? పెద్దగా చెప్పాలి. మరియా ప్రేమించిందా? న్యాయంగా ఆలోచించి చెప్పండి. మధ్యాహ్నం వేళ అన్నం ఆకలి అయ్యేటాయని నేను మీ ఇంటికి వచ్చా. ఎంత బాగా చదువుతున్నారమ్మా. ఆకలి అవుతుంది ఏడా, మీ ఇంటికి వచ్చా. అంత రొట్టో లేకపోతే అట్టో ఏమి నన్ను పట్టించుకోకుండా కూర్చొని చెప్పన్నయ్య, భలే ఉంటే అన్నయ్య, అసలు నువ్వు మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది అన్నయ్య, చెప్పన్నయ్య అని కూర్చుంటే నీ ఆనందమే కానీ మరి నా బాధ పట్టించుకోవట్లేదంటే అప్పుడు ఏం ప్రేమ నీ ప్రేమ? నిజంగా ప్రేమ ఏం చేసిద్ది? అన్నా భలే టయానికి వచ్చా అన్నా, కూర్చోన్నా, అర్జెంటుగా నీకు రెడీ చేసి పెడతాను ఆహారం. అమ్మ తొందరగా చేయరా, ఆకలి అవుతుంది. ఎంత ప్రేమ తల్లి, ముందు నా కడుపు చూసావు మా అమ్మలాగా. భార్య ఏం చూస్తుందంట? అమ్మ ఏం చూస్తుందంట? అమ్మ కడుపు చూసిద్ది, భార్య జేబే చూసిద్ది. మరి బాధలకి దేవునికి స్తోత్రం. అమ్మకేముంది, అమ్మకి నాన్న తెచ్చి పెడతాడు కాబట్టి అమ్మ కొడుకు జేబు చూడాల్సిన అవసరం ఏముంది? అమ్మ నాన్న జేబు చూసిద్ది. అసలు లాజిక్ మిస్ అయ్యారు జనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? ఆల్రెడీ నాన్న జేబు చూస్తుంది కాబట్టి ఇక కొడుకు జేబు చూడాల్సిన అవసరం లేదు, కడుపు చూస్తే చాలు. ఇక భార్యకి భర్త జేబేగా మరి దిక్కు. కొంతమంది ఇళ్లలో జేబు దొంగలు ఉంటారు. షర్ట్ ఆడ తగిలించమని ఇస్తే అందులో కొన్ని స్వాహ. పరిశుద్ధ దొంగలు. ఏం దొంగలో? పరిశుద్ధ దొంగలు. ఎందుకమ్మా అట్లా చేస్తానంటే ఈయడన్నా మరి ఖర్చుకి. ఈయడు ఏం చేయాలా? పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు. అందుకే చొక్కా ఆడ తగిలించమన్నప్పుడు సరిపడా జోకు అంటే చేస్తారు. నిజంగా పరిశుద్ధ దొంగలు లేరా? మీలో లేరా? మళ్ళా అనమాట. వద్దులే, చేతులు ఎత్తొద్దులే, దొరికిపోతారు. మళ్ళీ వాళ్ళకి దొరుకుతారు. ఎందుకు వచ్చిన గొడవ? ఎక్కడో జాగావు. మరి ఏది ముఖ్యం? కడుపు చూడొద్దు. నిజమైన ప్రేమ ఏం చూసుద్ది? ఏమండి జూమ్లో ఉన్నారు ఎవరన్నా? లైవ్లో ఉన్నారు, కనపడుతున్నారు ఇప్పుడు జూమ్లో వాళ్ళు. ఏది ముఖ్యం? ఆకలి కొని ఇంటికి వచ్చిన వాడికి ముందు పట్టడు ఆహారం, అది ప్రేమ అనిపించుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు చూపించారు ప్రేమ? మీరెవరు? ఎవరిది ప్రేమ అన్నారు మీరు? మరియ ప్రేమ, మార్త ప్రేమ ఏందండి? ఏం చెప్పరు? అదే మాకు. అవును, నిజంగా మార్త ప్రేమించింది ప్రభువుని, ప్రేమించింది, ఆహ్వానించిందే ఆమె. పాపం పొద్దంతా ఎక్కడెక్కడ తిరిగాడో ఏమో, మధ్యాహ్నానికి చేరుతున్నాడు, అర్జెంటుగా ఆహారం వండి పెట్టాలనుకుని పాపం కష్టపడి ఆయన కడుపు చూసి ఆహారం పెడదాం అనుకుంది ఆమె. కానీ మరియా అసలు అవి పట్టించుకోవాలా, కూర్చొని వింటా ఉంది ఆయన చెప్తుంటే. విషయం ఏంటంటే మార్తా మరియా ఇద్దరు రైటే. మనం ఈ రెండు అనుభవాలు కలిగి ఉండాలి. మార్తా మరియా ఈ రెండు అనుభవాలు కలిగి ఉంటేనే మనం పరిపూర్ణత. అంటే యేసు కోసం ప్రయాసపడటం ఎంత ముఖ్యమో, యేసుతో కలిసి ఆయనతో సహవాసం చేయటం, ఆయనతో సహజీవనం చేయటం, ఆయనను ప్రేమించి ఆయన సన్నిధిని వెతకటం, దానికోసం సమయాన్ని కేటాయించటం, దాని విషయంలో ఆసక్తి కలిగి ఉండటం, ఆకలి కలిగి ఉండటం రెండు అవసరమే. యేసు కోసం జీవితం, యేసుతో జీవితం.
మార్త యేసు కోసం జీవితానికి సాదృశ్యం, మరియా యేసుతో జీవితానికి సాదృశ్యం. ఇద్దరూ కలిసిందే సంపూర్ణం. కానీ కొంతమంది ఎలా ఉన్నారు పరిస్థితి అంటే అదే తప్పుపడుతున్నాడు. మార్త అనుభవంలోనే పూర్తిగా కంప్లీట్గా అందులోనే ఉండిపోయారు. అంటే విస్తారమైన కార్యాలు పెట్టుకొని అలసిపోతూ మరి అనుభవంలోకి రాకుండా దేవుని కోసమే పరిగెత్తుతున్నా, దేవుని కోసమే ప్రయాసపడుతున్నా, దేవుని కోసమే తిప్పలు పడుతున్నా. ఆయన అంటాడు, నా కోసమే పరిగెత్తుతున్నావు, ప్రయాసపడుతున్నావు. ఆ పరిగెత్తేటప్పుడు, ప్రయాసపడేటప్పుడు కొంచెం నా దగ్గరకు వస్తే మరి ఇది ఏమేం చేయాలో నేను ఒక పద్ధతిగా చెప్పి నిన్ను నడిపించుకుంటా, వాడుకుంటా. అరే నాకే సమయం ఈయనంత బిజీ అయిపోయావు నువ్వు, అదేమంటే నేను నీ కోసమే కష్టపడుతున్నాను అంటున్నావు. మరి బాబు, నువ్వు కష్టపడి నువ్వు నా కోసం ఏదో సాధించేది నీ తలకాయ, ముందు నా దగ్గర కూర్చోయ్యా అంటాడు ఆయన. కాసేపు ఉండురా నా దగ్గర ప్రశాంతంగా, తర్వాత చేద్దు గందా, ముందురా నాకు అందుబాటులోకి రమ్మంటాడు ఆయన. చెప్తున్నా, సేవకులకి, విశ్వాసులకి, పరిచారులకు మొత్తానికి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత పని చేయి, ఎంత పరిచర్య చేయి, సగమే తృప్తి దేవునికి. అది దేవునితో కలుసుకొని దేవునితో గడుపుతూ చెయ్యి. దేవుని ప్రేమించి దేవుని సన్నిధిని వెతికి దేవునితో మనసారా మాట్లాడుకుంటూ దేవుని ఆత్మలో ఆరాధించుకుంటూ దేవుని ఒంటరిగా కలుసుకొని దేవుని తృప్తికరంగా మహిమపరుచుకుంటూ దేవుని ప్రేమించుకుంటూ చెయ్యి. అది దేవునికి తృప్తి కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే అసలు ముందు చేయాల్సింది ఇది, తర్వాత చేయాల్సింది అది. ముందు మరియా, తర్వాత మార్త. కొంతమంది ముందు మార్తలు అవుతున్నారు, ఎగ్దం మార్తలు అయిపోతున్నారు. అవసరమే, కానీ అంతకంటే ముందు ఒక పని చేయాలి మార్త. ఇప్పుడు ఆయన వచ్చాడు, దారిలో తినొచ్చాడో తినకుండా వచ్చాడో తెలియదు. లేకపోతే తినాలనుకుంటే ఏం తినాలనిపిస్తుందో, ఏం తినొద్దనిపిస్తుందో మార్తకు తెలియదు. ఆయన చూసింది, ఆహ్వానించింది, కూర్చోబెట్టింది, గదిలోకి వెళ్ళింది. ఇక్కడ ప్రభు కడుపు నింపడానికి తన చిత్తానుసారమైన వంటను సిద్ధం చేస్తుంది. అది కాదు కదా, ప్రభు దగ్గరికి వచ్చి ముందు ప్రభువుని అడగాలి. ఆ పని మరియ కూర్చున్న చూడు, ముందు ప్రభువుని కలుసుకోవాలి. ప్రభువా, మరి ఈవేళ వచ్చారు, ఇంతమందితో వచ్చారు, ఏదన్నంత ఆహారం సిద్ధపరుద్దామని అనుకుంటున్నాను, మీరేం తింటారు, మీ చిత్తం ఏమిటి అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నాకు ఎసిడిటీ ఉంది అనుకుందాం, గ్యాస్ ట్రబుల్ సమస్య ఉంది అనుకుందాం. నేను మీ ఇంటికి వచ్చాను, బాగా చికెన్లో బాగా నూనె పోసి, ఏంది నూనె ఆ తెట్టలు ఆవుతున్న పైకి తేలేటట్టు రెడీ చేసి, బాగా నూనె పోసి నెయ్యి పోసి పలావ్ ఉండి, ఈ రెండంతల నూనె అభిషేకం పొందిన ఆ పలావునను ఈ కూరని తీసుకొచ్చి నా ముందు పెట్టి, మీరు తినకపోతే నేను ఊరుకున్నాను అంటే నేనేం చేయాలా? నీ ఆనందం కోసం నేను తిన్నాను అనుకో, ఇంటికి వచ్చి అడ్డం పడాలి. ఎందుకంటే అంత నూనె తినకూడదు. నువ్వేమో నన్ను చూడంగానే ఆంతున్న కిచెన్లో దూరి అన్నీ రెడీ చేసి తీసుకొచ్చి నా ముందు పెట్టావు. ఇప్పుడు నాకు అగసాట్లేగా, బాధేగా. అది ప్రేమ ఏమో కానీ ముందు అదొక సైకోయిజం అయింది. అవునా కాదా? కొంతమంది అల్లాడిచ్చారు, అందుకే గృహ దర్శనానికి వెళ్ళాలంటే భయం నాకు. అప్పటికి 2 చోట్ల తినుంటా నేను. మళ్ళీ 3వ చోటకు పోయినప్పుడు రెడీ చేసి పెట్టి, కనీసం అంతన్నా తినవా అన్న? సరేలే అన్న, మా దగ్గర ఎందుకు తింటారు అంటే ఏం చేయాలా? ఎక్కడ తిన్నా అదేగా, మళ్ళా తిని అది బయట హింస కదా. కాబట్టి అసలు పద్ధతి ఏంటంటే, అన్న తినొచ్చాడో తినలేదో డైరెక్ట్గా అన్న భోంచేస్తావా అనకుండా, అన్న ఆహారం సిద్ధపరిచాను, కొంచెం ఉంది, ఇంకా సిద్ధపరుస్తాను, మీరు కొంచెం తింటే బాగుంటుందేమో అడగాలి.
ప్రభువు దగ్గరికి వచ్చి అసలు ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఏం ఆశిస్తున్నాడో, ఒకవేళ తింటే ఏ పదార్థం తినాలనుకుంటున్నాడో, రొట్టె తింటాడో లేదా అంత పండు తింటాడో, లేకపోతే అసలు ఏమొద్దమ్మా ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను అంటాడో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ముందు ఆయనకి అందుబాటులోకి వెళ్ళాలి కదా. నీకోసమే ప్రభువా ఈ కష్టాలన్నీ అన్నట్టు నువ్వు ఏదో కిచెన్లో దూరితే ఎట్లా కుదురుతుంది? దేనికి పోలీసు చెప్తున్నానంటే ఈరోజు సేవ కావచ్చు, పరిచర్య కావచ్చు, ప్రభు కోసం ప్రయాస ఏదైనా కావచ్చు, ప్రభువుకు దూరమైన నువ్వు చేసేది గొప్పది కాదు. ప్రభువుతో కలిసి నడుస్తూ, ప్రభువుతో సహజీవనం చేస్తూ, ప్రభువుని ఏకాంతంలో కలుసుకుంటూ, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని ఆరాధించి, ముందు ఆయనతో నీ సహవాసంలో సంతృప్తిని కలిగించి ఆ తర్వాత ఆయన పనికి నువ్వు వెళ్ళు. గట్టిగా స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఇది భక్తులు చేసింది, యేసయ్య చేసింది కూడా అదే. తండ్రితో సహవాసం చేశాడు కొంత సమయం, తండ్రితో సహవాసం చేశాడు, తండ్రితో గడిపాడు, తండ్రి ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాడు, తండ్రి నడిపింపులు తెలుసుకున్నాడు, తండ్రికి అందుబాటులో ఉన్నాడు, తండ్రిని మహిమపరిచాడు, తండ్రికి కృతజ్ఞతలు చెప్పాడు, తండ్రిని ప్రస్తుతించాడు, ప్రశంసించాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి కదిలాడు. భార్యాభర్తల్లో లోపించింది ఏందో చెప్పనా? ప్రారంభంలో భార్య నుండి భర్తకు మంచి ప్రశంస లభించవచ్చు. చిన్నదానికి పెద్దదానికి ఆయనను ఘనపరిచి మాట్లాడుతుంది, ప్రయాసను గుర్తించి మాట్లాడుతుంది. కాలం గడిచే కొద్దీ ఏడిచావులే అన్నట్లుగా అయిపోతుంది. అర్థమైందా? భర్త కోసం అన్నీ చేస్తుంది, కానీ ఫస్ట్కి ఇప్పటికి వ్యత్యాసం చెప్పనా? కష్టపడి ఇంటికి వచ్చాడు అనుకో, బాగా అలసిపోయినట్టున్నారుగా, కొంచెం వేడి నీళ్ళు తెచ్చేదా, కొంచెం ఫ్రెష్గా స్నానం చేస్తారా, ఎంత కష్టమో చెప్తాడు. ఈరోజు ఇలా జరిగింది, ఆ పని దగ్గర అయితే ఆఫీస్ దగ్గర కంపెనీలో ఇలా జరిగిందంటే, నన్ను ఫలానోడు ఇబ్బంది పెట్టాడంటే వాడిని తిట్టిద్ది, మనకు ఆనందం. అంతే కదా, మా కోసం ఎంత కష్టపడుతున్నావో అంటది, మనకు ఆనందం. అవునా? ఇదంతా థ్యాంక్స్ గివింగ్ అన్నమాట. నా కోసమే కదా ఇంత ప్రయాసపడ్డావు అని తన కోసం భర్త ఎలా ప్రయాసపడుతున్నాడో గుర్తించి మాట్లాడిద్ది. అక్కడ చాలా ఆనందం ఉంటుంది భర్తకి. తండ్రి దగ్గరికి ప్రభు వెళ్ళాడు. తండ్రి, ఇదంతా నా కొరకే కదా నువ్వు చేశావు. తండ్రి, నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. తండ్రి, నీవు నా నోట నుండి పలికిన మాటను మానక నెరవేరుస్తున్నావు. తండ్రి, నీ దగ్గర నాకు ఎట్టి మహిమ ఉందో ఆ మహిమను అక్కడే వదిలిపెట్టి వచ్చి సామాన్యుడిగా ఉన్నా నీవు నన్ను ప్రేమించుట మానలేదు తండ్రి. నేను అడిగిన ప్రతిదీ నాకు నెరవేరుస్తున్నావని తండ్రిని ప్రశంసించి ప్రస్తుతించి, తండ్రి, ఈ లోకంలో నేనున్నా నీ ఒడిలోనే నాకు ఆశ్రయం, ఆనందం, తృప్తి ఉంది తండ్రి. నీతో గడిపితేనే నాకు సంతోషం తండ్రి. ప్రభు ఏకాంతముగా తండ్రిని కలుసుకొని, హల్లెలూయా, ఆ దినమంతా తన మనవులు విన్న తండ్రికి థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతలు చెప్తాడా యేసయ్య? చెప్తాడా? యోహాను సువార్త 11వ అధ్యాయము 30 వచ్చిన ఒకసారి చూడు. 30 11:30 41 నుంచి చదువు తల్లి. 30లో కన్నీళ్ళు విడిచిరున్నదా అమ్మా? యోహాను సువార్త 11వ అధ్యాయము విడిచెను 41 నుంచి ఉంది. చదువు తల్లి.
అంతటి వారు 41 చదువు చాలు. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 30లోనేమో ఆయన అక్కడికి వెళ్ళటం, వాళ్ళు ఆమె ఏడుస్తూ ఆయన ఎదుర్కోవటం, ఇవన్నీ సన్నివేశం స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి. 41కి వచ్చేటప్పటికి తండ్రికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. చూడు, చెప్పాడా లేదా? కృతజ్ఞతలు చెప్పాడా లేదా? థ్యాంక్స్ చెప్పాడా లేదా? ఏమని చెప్పాడు? మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓపెన్గా ఎందుకు ఇలా నేను చెప్పాను? వాస్తవంగా ఆయన పర్సనల్గా చెప్తాడు తండ్రికి థ్యాంక్స్. ప్రతి దినము ఆయన తండ్రిని కలుసుకునే ఘట్టం ఒకటి ఉంటుంది, టైం ఒకటి ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు ఆయన చేసేది ఏంటో తెలుసా? తన కోసం తండ్రి ఏమేమి చేశాడో వాటన్నిటిని బట్టి తండ్రిని ఘనపరిచి, గౌరవించి, సన్మానించి, పొగడి మాట్లాడతాడు, మహిమపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తించి ఆయన చేసిన కార్యాలన్నిటిని గురించి ప్రస్తుతించి మాట్లాడడానికి కొంత టైం కేటాయించి వాటన్నిటిని బట్టి కృతజ్ఞత చెప్తాడు. దానికి టైం తీసుకుంటాడు ఆయన. భార్య భర్త జీవిత తొలి దినాలు ఇదే నడుస్తుంది. భార్యను భర్త గుర్తిస్తాడు, భర్తను భార్య గుర్తిస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎఫెసు సంఘానికి భర్త అయి ఉన్న ప్రభు ఆమెను గుర్తించాడు. నీ కష్టమును, నీ క్రియలను, నీ సహనమును నేను ఎరుగుదును, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, అది ఇదని గుర్తించి ప్రశంసించి మాట్లాడాడు. నేను నీ విషయంలో అన్ని గుర్తిస్తున్నాను, అన్ని విషయాల్లో నిన్ను ప్రోత్సహిస్తున్నాను, ప్రశంసించి మాట్లాడుతున్నాను. నేను చేయాల్సినది ఏది నీకు తక్కువ చేయట్లేదు, కానీ నీ నుండి రావాల్సినది నాకు రావట్లేదు అంటున్నాడు దేవుడు. ఏమిటి? ప్రేమ ఏం చేస్తుంది? అవతలి వ్యక్తి మన కోసం పడుతున్న ప్రయాసను గుర్తిస్తుంది. నేను ఈ మొక్క చెబుతుంటే కొంతమందికి ఎక్కట్లా. చాలా కుటుంబాల్లో దరిద్రం పోవటానికి, కలతలు పోవటానికి, కొట్లాట్లు పోవటానికి ఈ ఒక్క పాయింట్ని సరిగ్గా మైండ్కి ఎక్కించుకొని వ్యవహరిస్తే చాలు, గొప్ప సమాధానం ఉంటుంది. దినమంతా వెట్టిచాయిక చేసి నీ ఇంటికి చేరుతున్న నీ భర్తను గుర్తించి నువ్వు మాట్లాడు, సన్మానించి మాట్లాడు, ప్రశంసించి మాట్లాడు. ఆయన ప్రయాసని నువ్వు వర్ణించు. అతడు నీ కోసం త్యాగం చేస్తున్నాడని గుర్తించి నువ్వు మాట్లాడు. ఆయన అడ్డదిడ్డమైన ఆలోచనలకు ఎందుకు వెళ్తాడు? ఏ పనికిమాలినోడు తప్ప దాదాపు 60% వేరే రూట్లోకి వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకంటే ఒక భర్తగా తాను ఆశించేది ఏదో నీ దగ్గర తనకి దొరుకుతుంది. ఆ గుర్తింపు, ఆ ప్రశంస, ఆ ప్రోత్సాహం, ఆ కృతజ్ఞత నీ దగ్గర కనబడినప్పుడు అది పెద్ద ఆకర్షణగా ఉంటుంది. భార్యను కూడా ఆమె ప్రయాసం గుర్తించు. ప్రభు ఎట్లా గుర్తిస్తున్నాడు మనల్ని, అట్లా నువ్వు భార్యను గుర్తించు, ప్రశంసించి మాట్లాడు. ఆమె దగ్గర నీకు ప్రత్యేకమైన ప్రేమ లభిస్తుంది. ఇద్దరూ గుర్తించాలి, ఇద్దరూ ప్రశంసించాలి. ఇది వివాహమైన తొలినాళ్ళలో జరిగేది. ఒకరి ప్రయాసను ఒకరు గుర్తించి కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరిస్తారు, కృతజ్ఞత చెబుతారు. అది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రశంసపూర్వకంగా ఉంటారు, ప్రశంసిస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి అన్నాడు పౌలు మహనీయుడు. ఏంటో తెలుసా అది? ఇదే యేసయ్య సైతం తండ్రి దగ్గర కూర్చొని టైం కేటాయించి ప్రత్యేకంగా ఆయన తండ్రిని ప్రశంసించడానికి కొంత టైం తీసుకున్నాడు. ఈరోజు మనం దేవుని క్రియలు చేస్తున్నామని దేవునికి టైం ఇవ్వకుండా బిజీ అయిపోయి
ఆయన చిత్తం తెలుసుకోవాలి. రెండవది, ఆయన మన కొరకు చేసిన వాటిని ఎత్తి ఆయనను గురించి మాట్లాడాలి, ప్రశంసించాలి, ప్రస్తుతించాలి, గుర్తించాలి. యంత్రాల్లాగా చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోద్ది నాకు అనుకుంటాడా? నువ్వు చేసే పని కాదు, ముందు నీ ప్రేమ నాకు కావాలంటాడు. ప్రేమను వ్యక్తపరిచే ప్రక్రియలో ఇదొక భాగం. మన కోసం ప్రయాసపడిన వ్యక్తి, మన కోసం త్యాగం చేసిన వ్యక్తిని గుర్తించి ఆయనకు అందుబాటులోకి వెళ్ళి కొంత టైం కేటాయించి ఆయనను మహిమపరచుట యందు మనం ఆసక్తి చూపాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎఫెసు సంఘం దాన్ని లాస్ అయింది. అందుకే ఇదిగో నేను ఇలా గుర్తించాను, నీవు కూడా నన్ను ఇలా గుర్తించి అందుబాటులోకి వచ్చి, ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు? ఆ ప్రారంభంలో ప్రేమతో కూడిన క్రియలు చేసావే చేసిన ఇప్పుడు కూడా నేను అదే ఆశిస్తున్నాను, అది నీలో మారింది అంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన విషయం? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి, పర్వాలేదు. రైట్. కుటుంబ జీవితంలో ఉపయోగపడే సూత్రం, దేవుడు కూడా మన నుండి ఆశిస్తున్న విషయం ఇది. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. ఆ పాట సెల్ ఫోన్లో ఉంటుంది, రా, లేకపోతే అవసరం లేదు, మీరు చూసుకొని పాడుకోండి. కృతజ్ఞత, కన్నవారికి చూపాల్సిన కృతజ్ఞత, కట్టుకున్న వారికి చూపాల్సిన కృతజ్ఞత, మేలు చేసిన వారికి చూపాల్సిన కృతజ్ఞత, సృష్టికర్తకు చూపాల్సిన కృతజ్ఞత. అది ప్రేమ దీనిని వ్యక్తపరుస్తుంది. ప్రారంభంలో అన్ని గుర్తించి ప్రశంసించి మాట్లాడే భార్య కొంతకాలం గడిచిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇక మిగిలినవి అన్నీ చేస్తుంది. చాలా కుటుంబాల్లో నేను చెప్పినట్లు ఇదే జరుగుతుంది. రేరుగా ఎక్కడన్నా ఒక కుటుంబంలో మాత్రం ఆ ప్రేమ కంటిన్యూ అవుతానే ఉంటుంది. అంటే భార్య ఎప్పటికీ భర్తను గుర్తిస్తానే ఉంటుంది. అలాంటి కుటుంబాలు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, చాలా తక్కువ. ఆయన ప్రేమిస్తే మేము కూడా ప్రేమిస్తాం అంటారు వెటకారంగా. ఆయన చేస్తే మేము కూడా చేస్తాం అంటారు. నీ దరిద్రం అంతే, నీ కర్మ అంతే, నీ బతుకంత అంతే, తెల్లదరిది సాగు అంతే అనాలనిపించింది నాకు. ఆయన చేస్తే మేము చేస్తాం, ఏదైతే మేము చేస్తాం. పిచ్చి మొహం. ఆయన చేస్తే నువ్వు చేసేది ఏంది, ఆమె చేస్తే నువ్వు చేసేది ఏంది? నీ వంతు నువ్వు చూపించు, నీ వంతు నువ్వు చూపించు. ముఖ్యంగా దేవుడి విషయంలో మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ది సీరియస్ మ్యాటర్. దేవుని కోసం ప్రయాసపడుతున్నాం, మంచిదే, కానీ దేవుని కలుసుకో, ప్రభు చిత్తం ఏంటో తెలుసుకో. ఇంతవరకు ఎన్ని చేశాడో కార్యాలు, వాటన్నిటిని తలపోసి ఆయనను ఘనపరిచి మాట్లాడు, ప్రశంసించి మాట్లాడు, ప్రస్తుతించు. స్తుతి అంటే ఏంది? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అనే మంత్రాలు చదవడం అనుకున్నారా? స్తుతించడం అంటే ఏంటి? కార్యాలను తలపోసి మాట్లాడటం. హల్లెలూయా. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరు చేసి, ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరు చేసి, నీ సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా. వేశావు నీ ప్రేమతో నన్నిలా, జత గెలిచావు లోకాన్ని
ఎలా కనవేశావు నీ ప్రేమతో నన్నిలా జత కలిసావు లోకాన్ని మరిచేంతలా దేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే నజరేయుడా యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే నిన్నెంత గణపరచినా నా హృదయమే నిండదే. దేవునికి మహిమ. దేవుని ప్రేమించి ఆయన కృపలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెబుతూ ఆ కృతజ్ఞతా బుద్ధిని అంతరంగంలో కలిగి ఉండి చేసే ప్రార్థనైనా ఆరాధనైనా సువార్త పరిచర్య అయినా సేవ అయినా దేవునికి ఇంపైన సువాసన. అదంతా పక్కన పెట్టి నువ్వు చేసేది ప్లాస్టిక్ పొల్ లాంటిది, తృప్తి ఉండదు. అందుకే అన్నీ చెప్పి కూడా చాలా తిప్పలు పడుతున్నారా బాబు, ఎఫ్ఎస్లో ఉన్న సంఘదూత, కానీ అసలైంది లేదు నాన్న. ప్రేమ కృతజ్ఞత పుట్టిస్తుంది, కృతజ్ఞత వ్యక్తపరుస్తుంది ప్రేమ. ప్రభువే తండ్రికి కృతజ్ఞతలు చెప్పడానికి టైం కేటాయించాడంటే మీకు ఒక రహస్యం చెప్పను. ఇంకొకటి, దావీదంటే దేవునికి స్పెషల్గా ఎందుకు ఇష్టమో తెలుసా? దావీదు దగ్గర ఉంది ఆ బుద్ధి. ఎంత తలపోసి మాట్లాడతాడో తెలుసా దేవుణ్ణి? ఎంత ప్రశంసించి మాట్లాడతాడో తెలుసా? ఎంత పొగడి పొగడి మాట్లాడతాడో తెలుసా? సౌలు దగ్గర ఒక్క కీర్తన కూడా చూడలేం మనం. చూపించండి నాకు సౌలు దగ్గర ఒక కీర్తన ఉందా? ఆ కృతజ్ఞత. అందుకే ఇశ్రాయేలుకు రాజుగా పరిపాలించి దేవుని పని చేసినట్టుగా కనపడ్డా దేవునికి తృప్తి లేదు. కానీ దావీదంటే దేవునికి ఇష్టం. ఎందుకో దేవుణ్ణి గుర్తించడంలో దావీదుకు దావీదే సాటి. అంత ఇష్టం. దేవుడంటే దావీదుకి ఇష్టం, దావీదంటే దేవుడికి ఇష్టం. ఎంత ప్రేమో వారికి ఒకరి పట్ల ఒకరికి. అందుకే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు దావీదు కుమారుణ్ణి అనిపించుకోవటానికి ఇష్టపడ్డాడు. పాట ఎత్తుకుంటే ఒళ్ళు పులకరేస్తుంది. దావీదు కుమారుడా నన్ను దాటిపోక. దావీదు మనిషి, కుమారుడు అనిపించుకున్న వాడేమో సమస్తాన్ని నిర్మించిన సృష్టికర్త. అసలు ఎలా సాధ్యం? నాకు ఇష్టమైంది నీకేంది అంటాడు ఆయన. ఎవరో నా దావీదురా, నాకు ఇష్టం, నీకేంది? ఏంటి దావీదు స్పెషల్ ఏంటి? పిచ్చి దేవుడు అంటే పిచ్చి. హల్లెలూయా. ఎంత పిచ్చో, ఎంత ఇష్టమో, ఎంత ఆరాధనో, ఎంత ప్రేమో, ఎంత ప్రేమో. పవన్ రాజు ఒక సాంగ్ చేశాడు, నెట్లో ఉంటుంది చూడండి. ఇదే పాటకి వీడియో మిక్స్ చేశాడు. దావీదు స్టోరీయా పెట్టి ఈ పాట, నేను పాడిన పాటకి వీడియో మిక్స్ చేశాడు. అది ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు ఏడుపు వచ్చింది నాకు. ఏడుచుకుంటానే ఉన్నాను. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే ఆ సన్నివేశం కనపడిందంటే ఏడుపే. ఎందుకంటే గొర్రెలు కాసుకునేవాడిని పిలిపించాడు దేవుడు. అన్నలందరూ వరుసగా వచ్చి నిలబడితే మొత్తం కాదు పక్కకు పంపించన్నాడు. చివరికి అసలు ఎవరూ పట్టించుకొని దావీదుని పిలిచి సమూయేలు ముందుకు తీసుకొస్తుంటేనే మాట్లాడుతూ మొదలుపెట్టాడు దేవుడు సమూయేలుతో.
సమూయేలు, అదిగో నేను కోరుకునేవాడు వస్తున్నాడు, అతడే, పో వెళ్ళి తైలం వైపు అన్నాడు. ఇది గుర్తుంది దావీదుకి, గుర్తుంది. హల్లెలూయా. రెండో చరణం ఏంది? ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములు నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా. కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. వేణుల కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత కనపరచినా నా హృదయమే నిందదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. అదిగో రాజు 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 తన అంతస్తును పక్కన పెట్టేసి ఒక దాసునిలాగా మారిపోయాడు దేవుని మందసం ముందు. ఈ గణపరచడం మొదలు పెట్టాడు. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి. సైన్యములకు అధిపతిగా యెహోవా మందసం వస్తుంది. నా దేవుడు దాసుణ్ణి, గొర్రెల కాపరిని. కంటిన్యూ చేయి. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి. నీ సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో రాజు తన అంతస్తును వదిలిపెట్టేశాడు. ఒక దాసుడుగా, ఒక బానిసలాగా రాజవస్త్రాలు తీసేసి మలిన దేవుని ముందు ఇశ్రాయేలు సర్వ సమాజం నేమనుకుంటున్న పక్కన పెట్టేశాడు. నా దేవుడు, నన్ను హెచ్చించిన నా దేవుడు, నన్ను కనపరిచిన నా దేవుడు, నా సహోదరులు ఎదుట నన్ను కోరుకుని నా దేవుడు. ఆయనకు స్తుతి, కృతజ్ఞత. హల్లెలూయా. వేశావు నీ ప్రేమ. కనపరచని నా దేవుణ్ణి, మహిమపరచని నా ప్రభుని. నా ప్రభు నా కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఆయనకు స్తుతి, ఆయనకు కృతజ్ఞత, స్తోత్రాలు. హల్లెలూయా. జత కలిసావు లోకాన్ని మరిచేంతలా. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే దేవునికి మహిమ. కదా. ప్రతిదినం దేవుని చేరాలి.
నీ గతాన్ని గుర్తు చేసుకోవాలి, నీ ఆరంభాన్ని గుర్తు చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లోంచి ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చాడు అది గుర్తు. వాడు ఆ వేస్తాడేమని చూస్తున్నాడు, అది చేయట్లే పని. సమూయేలు వచ్చినప్పుడు మూవీలో ఎట్లా చూపిస్తాడంటే ఊరీము తుమ్మీము ద్వారా వాళ్ళని ఎంపిక చేసుకున్నట్టు చూపిస్తాడు. అందరినీ పెద్దోడు వస్తాడు, రెండోవాడు వస్తాడు, మూడోవాడు నవ్వుకుంటూ నిలబడతాడు. పెద్ద వీళ్ళని కోరుకుంటాడు అనుకుంటున్నారు, వీళ్ళు కాదు నేను అని వాడిపోయి నిలబడతాడు. ఆయన కూడా పక్కకు పంపిస్తాడు. చివరికి వచ్చిన వాళ్ళందరినీ పక్కకు పంపిస్తాడు. యెషయా ఆశ్చర్యపోతాడు, ఏంటయ్యా ఎవరిని కోరుకున్నాడు? యెషయి, మీరేనా ఇంకా నీకు కుమారులు ఎవరన్నా ఉన్నారా అంటే, ఇంకా కడసారి వాడు ఉన్నాడు కానీ వాడు చిన్నోడు, గొర్రెలకు పంపించాడు. పిలవయా, పోయి దావీదు గొర్రెల దగ్గర ఉంటే కబురు పెడతారు. ప్రవక్త అయిన సమూయేలు వచ్చాడు, మీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు, ఏదో పని ఉందంట అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వస్తే అల్లంత దూరంలో ఉండగానే దేవుడు మాట్లాడతాడు. దావీదు దగ్గర రాగానే తన చేతులను ఊరీము తుమ్మీము ద్వారా అక్కడ దావీదు ముఖం ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అది ప్రకాశిస్తుంది, వెలుగు. మూవీలో అట్ట చూపించాడు, కానీ సమూయేలుతో దేవుడు మాట్లాడాడు డైరెక్ట్గా, నేను కోరుకున్న వాడితడే అని. ఒక్కసారి ఊహించండి. లోకంలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. అన్నోళ్ళందరినీ పక్కన నిలబెట్టి తనని గణపరిచిన దేవునికి కృతజ్ఞత జీవితాంతం చెప్తానే ఉన్నాడు దావీదు. అలాగ నిన్ను అభిషేకించాడు ప్రభు. దావీదుకి అనుకుంటున్నాయింది, చెల్లి నీ మీద కూడా అలా పోసాడు పరిశుద్ధాత్మ తైలాన్ని. నీ మీద పోసాడు, నీ మీద పోసాడు, నా మీద పోసాడు. మనం ఎంత కృతజ్ఞత, ఎంత ప్రేమించాలి, ఎంత ప్రస్తుతించాలి, ఎంత మహిమపరచాలి. లోకం నుంచి వేరు చేశాడు, నీ మీద తైలం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఉంచాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను నిరంతరం నడిపిస్తున్నాడు. ఎన్నోసార్లు నీ హృదయం గాయమైతే ఓదార్చాడు, నీ గాయాలు కట్టాడు. శూన్యంలాగా అయిపోయిన పరిస్థితులన్నిటినీ ఒక్కటొక్కటిగా చక్కదిద్దటం మొదలుపెట్టి ఒకనాడు నీకు లేని మనశ్శాంతి ఈరోజు నీకు అనుగ్రహించి విలువలేని నీ జీవితానికి ఒక విలువను, పరమందును ఇహమందును కూడా నీకు కృపలు ఇచ్చాడు. అంతేకాదు, నువ్వు పూనుకున్న కార్యాన్ని సఫలం చేశాడు ఆయన. కొన్ని పనులకు నువ్వు పూనుకుంటే ఫెయిల్ అవుతావని ఎదురు చూశారు కొంతమంది. నీ పని అయిపోయిద్దని ఎదురు చూశారు. నువ్వు బోర్ల పడతావని ఎదురు చూశారు. నువ్వు అవమానం పాలవుతావని ఎదురు చూశారు. కానీ వాళ్ళందరూ అలా అనుకుంటుండగా వాళ్ళు అక్కడే ఉంచి నీ కార్యాన్ని నీ పక్షంగా సఫలం చేసి నీ తల ఎత్తాడు ఆయన. లేదా అనుభవం లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నువ్వు వాటిని గుర్తించి మాట్లాడకూడదు? ఎందుకు వాటిని ఎత్తిపట్టి మాట్లాడకూడదు? ఎందుకు వాటిని బట్టి నువ్వు దేవుని సమీపంగా ప్రేమించకూడదు? నీకోసం నిత్య మహిమను సిద్ధపరిచాడు. అదే మహిమతో నిన్ను తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. నువ్వంటే ఆయనకు ప్రాణం, పిచ్చి, నిరంతర ధ్యాస నీ మీద ఉంటుంది ఆయనకి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నా మీద, నీ మీద, మనందరి మీద ఆయనకి ప్రాణం, ప్రాణం, ప్రాణం. గమనిస్తానే ఉంటాడు ఎప్పుడు మనల్ని. అందుకే కృంగిన వేళలో మనతో మాట్లాడతాడు చూడు. గుండె చేతిన వేళలో ఏదో ఒక మాట ద్వారా ధైర్యపరుస్తాడు చూడు. ఇదంతా ఎవరు? నిన్ను గమనిస్తున్న నీ ప్రభువే. నీ మనసు నలిగిన వేళ, నువ్వు ఇబ్బంది పడిన వేళ, అవమానం ఫీల్ అయిన వేళ, ఆదరణ కొరబడిన వేళ నీకు అందుబాటులోకి వచ్చి నిన్ను ఓదార్చిదిగా నేను ఉన్నానని ధైర్యపరిచి ఎన్నిసార్లు చేయాల. దేవుని స్తుతించడానికి కారణాలే లేవా నీకు? దేవుని పొగడి పొగడి ప్రశంసించి ప్రస్తుతించి మాట్లాడడానికి హేతువులే లేవా? ఎవరు లేని ఒంటరి జీవితంలో నీకు అన్నీ తానై నిలవలేదా? నీ బాధ్యతలు నెరవేర్చలేదా? నలువైపుల నుండి నిన్ను ఆదుకోవడానికి అన్ని విధాల సహాయం పంపించి ఈ రోజుకి నిన్ను ఇలా నిలపలేదా? సింహాలాంటి వ్యక్తులు నిన్ను మింగ చూసిన వేళ నీకు అగ్ని ప్రాకారమై ఉండి వాళ్ళ నోళ్లు మూసి నిన్ను కాపాడలేదా? నిత్యం మండే నరకాగ్ని నుండి నిన్ను కాపాడడానికి చిత్రవాదలో
అనుభవించలేదా నీకోసం నా కోసం? ఎన్ని లేవు. ప్రతిరోజు దేవుని కార్యాలు అనుభవిస్తూనే ఉన్నాం, ప్రతిరోజు దేవుని కార్యాలు పొందుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతించడానికి సమస్య ఏంటి? సమీపించి ఆయన కీర్తించడానికి ఇబ్బంది ఏంటి? ఎక్కడ ప్రేమ? చిల్లర తీసుకొచ్చి అందులో వేస్తే ప్రేమ? కాసేపు కూర్చొని దేవుని మాటలు వింటే ప్రేమ? నువ్వు వ్యక్తం చేయాలి, ఆయన దగ్గర కూర్చొని మాట్లాడాలి. సౌలు దగ్గర అది కనపడదు. ఆ స్టార్టింగ్ ఆ తొలి రోజుల్లో కొంచెం కనపడేది, కానీ తర్వాత కనపడదు. సౌలు కీర్తనలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో? కృతజ్ఞత పుట్టినోడు, కృతజ్ఞత కలిగినోడు కనీసం కీర్తనలు రాయిపోయినా మాటలన్నా మాట్లాడతాడు. కానీ దావీదు 100 కొలది కీర్తనలు. దేవా నా దేవుడు అయ్యాను. కోరుకోల దేవుడు నేను పో. రెండోవాడు కోరుకోలా పో. మూడోవాడు నవ్వుతున్నాడు చూడు, మిమ్మల్ని కాదు నన్ను రా అని. ఊరిము తుమ్మేమంటాయి. కోరుకోలా. ఏంది అది గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదుని కబురు పెట్టాడు, అది వస్తున్నాడు. బైబిల్లో రియల్ స్టోరీ, అది నిజంగా జరిగిన సన్నివేశం. అద్దుగా వెలిగింది, దేవుని స్తోత్రం వెలిగింది. హల్లెలూయా. ఎంతో మంది నీ చుట్టూ సమాజం ఉంటే నిన్ను స్పెషల్గా పిలిచాడు చూడు, నిన్ను పట్టుకున్నాడు చూడు, నీతో మాట్లాడుతున్నాడు చూడు, నిన్ను దర్శిస్తున్నాడు చూడు, నిన్ను ఎత్తిపడుతున్నాడు చూడు, నీకు తోడై ఉన్నాడు చూడు, నీకు ఆయన తోడై ఉన్నట్టు అన్ని జనుల్లో సాక్ష్యం ఇప్పిస్తున్నాడు చూడు. అంతేకాదు, గొల్యాతు మీదకి యుద్ధానికి పోతానంటే అన్న అవమానపరుస్తాడు. నీ గర్వం రా, నీకు అహంకారం రా, మా చేతగాంది నీ చేత అయిద్దా? మేం చేయలేంది నువ్వు చేస్తావా? దద్దమ్మా పో. ఆ గొర్రెల్ని ఏం చేసావు? చిన్న మందను గాయటమే చేత కాదు, ఏం చేస్తావురా నువ్వు అని అవమానంగా మాట్లాడిన అన్న గొల్యాతును కూలగొట్టి గొల్యాతు దగ్గరికి వెళ్ళి ఖడ్గం ఎత్తినప్పుడు ఇశ్రాయేలు సమూహం అంతా పరిగెత్తుకుంటా దేవుని గణపరుస్తూ, దావీదును గణపరుస్తూ పరిగెత్తుతూ ముందుకెళ్ళిపోతే తిట్టిన పెద్దన్న ఏం చేస్తాడో తెలుసా? బిక్కదొచ్చి నిలబడి ఆశ్చర్యచకితుడై చూస్తూ ఉంటాడు. నీతో కూడా ఉన్న వాళ్ళు ఎవరు చేయలేని కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించి సఫలం చేశాడు. వాటిని నీ వల్ల కాదు అన్నదాన్ని చేసి నిన్ను గెలిపించలేదా దేవుడు? ఓ ఎన్నో కోకొల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, టైం లేదు, ముగిస్తాను నేను. ప్రేమ, దేవుని ప్రేమించడానికి కారణాలు చాలా ఉన్నాయి. దేవుడు మనల్ని ప్రేమించడానికే కారణాలు లేవు, ఏ మంచి లేదు. కానీ కన్నాడు, సృష్టించాడు, అందుకే ప్రేమ. దేవునికి మహిమ. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? దేవుని మహింపరచడానికి కారణాలు ఏమి లేవా నీకు? ఉన్నాయా? ఉంటే చెప్పు. ఉన్నాయన్నా అంటే చెయ్యొద్దు. ఉన్నాయా? కారణాలు ఉన్నాయా? లేవా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని ఎత్తి కీర్తించు. ప్రతిరోజు వాటిని గురించి తలపోసి ఆయన దగ్గర కూర్చొని కన్నీళ్లతో ఆయన మహింపరచు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి దేవుని పని చేయి. చిన్నదైనా పెద్దదైనా అది ఎంత ఫలభరితంగా ఉంటుందో, అది ఎంత సంతృప్తికరంగా ఉంటుందో నీకే అర్థమైంది. నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయన్ని ప్రేమించాలి. రెండవది, ఆయన అభ్యంతరపడే క్రియలు మానేయాలి. ఆయన ఇష్టపడే క్రియలు వెతికి చేయాలి.
ఈ దీనురాలికి నేను సహాయం చేస్తే నా దేవుడు సంతోషిస్తాడు. ఈ దిక్కులేని వారిని నేను ఆదరిస్తే నా దేవుడు సంతోషపడతాడు. ఈ కలతల్లో ఉన్న వాళ్ళకి అంత ఓదార్పు మాట నేను పలికితే నా దేవుడు సంతోషిస్తాడు. బీదలైన వీరికి అంత సహాయం చేస్తే నా దేవుడు తృప్తి పడతాడు. అక్కరగల్ల వీరికి నాకున్న అవకాశంలో అంత సహాయం చేస్తే నా దేవుడు సంతోషిస్తాడు. వెతికి వెతికి ఆయన సంతోషపడే కార్యాలు చేయాలి. ఆయనకు అభ్యంతరం కలిగించేవి, ఆయన బాధపడేవి మానేయాలి. ఫలానాదే నేను చెప్పను, నీ మనస్సాక్షే నీకు చెప్తుంది. నేను ఈ పని చేస్తున్నాను, నా దేవుడు ఇష్టపడతాడా? దీన్ని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆయన అభ్యంతరపడేది నేను ఎందుకు చేయాలి? ఆయన అంటే నాకు ఇష్టం. నన్ను బట్టి ఆయన బాధపడకూడదు. ఒక్క తప్పు చేశాడు భయంకరంగా. ఊరియా భార్య అన్న బత్షెబా దగ్గర, ఊరియా దగ్గర జీవితకాలం పశ్చాత్తాపడ్డాడు. నేనేనా దేవా ఇంత పని చేసింది? నేనైనా ఇంత నీచంగా ప్రవర్తించింది? అయ్యో నా ప్రభువా, నేనెంత పాపాత్ముడయ్యా, నేనెంత తప్పు చేశానయ్యా, నేనెంత నీచున్నయ్యా. దేవుడిని ఏమంటాడు తెలుసా? దేవా నువ్వు న్యాయవంతుడవు దేవా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడతావు, నువ్వు తప్పు చేయవు దేవా. నేను పాపంలో పుట్టా, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, అది నాలో పనిచేసింది దేవా. అందుకే నేను ఇంత నీచమైన ప్రవర్తనకు ఒడిగట్టాను దేవా. నీ దావీదును అసహించుకోకు దేవా, నీ దావీదును అసహించుకోకు. త్రోసివేయకు ప్రభు, త్రోసివేయకు ప్రభు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి త్రీసివేయొద్దు ప్రభు, త్రీసివేయొద్దు ప్రభు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభు, త్రోసివేయకు ప్రభు, త్రోసివేయకు ప్రభు. ఆయన కాళ్ళు పట్టుకొని పెనవేసుకుని ఇచ్చాడు. అందరూ తల ఒక మాట అతన్ని అంటుంటే మౌనంగా సహించాడు. షిమి అనేవాడు దావీదు మీద దుమ్మెత్తిపోసి శాపాలు పెడుతుంటే యోవాబు అభిషేలు విని వాడు అంత మాట్లాడుతుంటే నీకు రోషం లేదా? ఎందుకు వాడి చేత మాటలు పడుతున్నావు? నువ్వు సెలవి వాడిని చంపి వాడి తల తెచ్చి నీ కాళ్ళ ముందు పెడతానంటే, సెరుయా కుమారులారా, నాతో మీకేమి, వానితో మీకేమి, వాడిని శపింపనీయుడి. ఎందుకంటే యెహోవా దావీదును శపింపమని వానికి సెలవియ్యని ఎడలా వాడు ఎలా శపిస్తాడు రా నన్ను ఒక్క మాట అన్నోడిని బతకనిలా నా దేవుడు. అలాంటిది వాడు అన్ని మాట్లాడుతుంటే నా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? దేవుడిది తప్పు కాదు, వాడిది కాదురా. నేను పాపాత్మునిరా, నేను దుర్మార్గుని, నేను దోషిని. నాకు ఈ గతి న్యాయమేరా? తిట్టనియండి వాడిని. నా దేవుడికి నేనంటే ఎంతో ఇష్టం. వాడి తిట్లు బట్టైనా నన్ను కనికరించి మళ్ళా యథాస్థితిని నాకు ఇవ్వచ్చేమో. అడ్డగించకండి, వాడిని శపించనియండి అంటాడు. పశ్చాత్తాపం. దేవుణ్ణి సడగల, దేవుణ్ణి గొనగల. దేవా నువ్వు న్యాయవంతుడివే, నాకే తీర్పు తీర్చినా, నాకే స్థితి ఇచ్చినా నువ్వు న్యాయవంతుడివే. నీ దగ్గర తప్పు ఉండదు, ఉన్నదంతా నా దగ్గరే ఉంది. బా అందుకు దావీదు దైవ చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం, సరి చేసుకుందాం. పొరుగువాన్ని ప్రేమించు అంటే పొరుగువానికి అభ్యంతరం కలిగేవి ఏవి చేయటానికి ఇష్టపడం. పొరుగువాని భార్యను ఆశిస్తే వాడికి అన్యాయమే కదా. నేను ఎందుకు చేయాలి? పొరుగువాని ఆహారాన్ని నేను దోచుకుంటే వాడు కడుపు కొట్టినట్టయితే కదా. నేను ఎందుకు చేయాలి? పొరుగువాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తే పాపం వాడి లైఫ్ను పాడు చేసినట్టయితే కదా. నేను ఎందుకు చేయాలి అని పొరుగువాన్ని నేను ప్రేమించాలి అంటే పొరుగువానికి అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి అని అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అయిపోతాం. అందుకే 24 చెప్పాల, 2 దేవుణ్ణి ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు. నన్ను నిజంగా నువ్వు ప్రేమిస్తే నేను కోరే ఈ 2 మాటలు నువ్వు నెరవేర్చు అంటాడు యేసయ్య. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చెప్పండి. ఫస్ట్ దేవుడిని ఎందుకు ప్రేమించాలి? న్యాయం గనుక, అది ముఖ్యం గనుక. పొరుగువాన్ని ఎందుకు ప్రేమించాలి? దేవుడు చెప్పాడు గనక, అతడు కూడా దేవుని పోలికలో చేయబడ్డవాడు గనుక. రైట్. ఈ ప్రేమను సాధన చేయటం చిన్న విషయం కాదు, కానీ సాధించాలి.
ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ గలవాడు దేవుణ్ణి ఎరుగున్నాడు. ప్రేమ కలిగి ఉన్నవాడు దేవుణ్ణే కలిగి ఉన్నాడు. ప్రేమే ప్రభువే ప్రేమ. పవిత్రమైన ప్రేమ ప్రభువే. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. రండి ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. కొంచెం ఆలోచిద్దాం. మనం విన్న సంగతులు. ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. మోకాళ్ళుని ప్రార్థనలో ఉందాం. దైవజనులు ఒకరు ప్రార్థన చేస్తారు.